ప్రేమగల తండ్రి, కృపగల దేవం, మరికొన్ని విలువైన సంగతులు మాకు అందించండి. ప్రతి వారము మాతో మీరు ధారాళంగా మాట్లాడుతున్నారు తండ్రి. అనవసరమైన విషయాలని అనేకులు నిర్లక్ష్యం చేసిన సంఘటనలో, పరిస్థితుల్లో కూడా తండ్రి ఆ సంఘటన మా కళ్ళ ఎదురు తీసుకుని వస్తున్నారు తండ్రి. బైబిల్ని ఈ విధంగా ఆసక్తి కలిగి మేము చదవడానికి మీరే మమ్మల్ని రేపుతున్నారు. అటు చరిత్రలోనూ ఇటు సమకాలీన పరిస్థితుల్లోనూ ఏ విధంగా సగటు మానవుడు నడుచుకోవాలో ఆది నుంచి మీరు ఎదురు చూస్తున్న తండ్రి, ఆ ఆశను, ఆ నిరీక్షణను మా ఎడల తండ్రి మీరు కలగజేస్తున్నందుకు మీకు స్తుతులు, స్తోత్రములు దేవా. ఈ వారం కూడా మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. సంఘానికి అవసరమైన సంగతులు చెప్పగలిగే శక్తిని, జ్ఞానమును నాకు అనుగ్రహించండి. కాలయాపన చేసే బోధకులుగా మేము ఉండక తండ్రి విలువైన సమయాన్ని సద్వినియోగం చేసుకునే ధన్యత మాకు అనుగ్రహిస్తారని కోరుతూ క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఇక ఆలస్యం చేయకుండా మరికొన్ని బలమైన సంగతులు మనం విందాం. మత్తయి సువార్త మొదటి అధ్యాయం. మత్తయి సువార్త మొదటి అధ్యాయం మొదటి 6 వచనాలు మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వారి వంశావళి అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును, యాకోబు యోధాను అతని అన్నదమ్ములను కనెను, యోధా తామారునందు పెరేసును కనెను, జరాహును కనెను, పెరేసు ఎస్రోమును కనెను, ఎస్రోము ఆరామును కనెను, ఆరాము అమినాదాబును కనెను, అమినాదాబు నయస్సోనును కనెను, నయస్సోను సల్మానును కనెను, సల్మాను రాహాబునందు బోయాజును కనెను, బోయాజు రూతునందు ఓబేదును కనెను, ఓబేదు యెష్షయిని కనెను, యెష్షయి రాజైన దావీదును కనెను. ఎవరైనా కొత్తగా వస్తే వాళ్ళ కొరకు 2 మాటలు. ఈరోజు కొంచెం స్పీడ్గా పరిగెడతాను, నన్ను ఫాలో అవ్వండి. ప్రతి వారము సంఘము చేస్తున్న పని ఏంటంటే కొత్త వారి కొరకు క్రొత్త నిబంధన పరిశీలన ప్రారంభించు. ఈ క్రొత్త నిబంధన పరిశీలన అర్థం చేసుకోవడానికి, క్రొత్త నిబంధన అర్థం చేసుకోవాలి అని పుస్తకాన్ని ప్రారంభిస్తే లేదా క్రొత్త నిబంధన ప్రారంభిస్తే, ఈ క్రొత్త నిబంధన సర్వేలో మనకు మొట్టమొదటి ఎదురయ్యే పుస్తకం ఏంటి? కూర్పులో మత్తయి సువార్త. ఈ మత్తయి సువార్తలో మత్తయి సువార్త ఊరకే మనం లాంగ్ జంపులు చేసి వెళ్ళిపోక, ఆ మత్తయి సువార్తలో మత్తయి గారు ఒక పెద్ద వంశవృక్షాన్ని పరిచయం చేశాడు. ఎందుకు వంశవృక్షాన్ని పరిచయం చేశాడంటే, దేవుని సంకల్పంలో ఈ వంశవృక్షం సరిగ్గా మత్తయి సువార్త మొదటి అధ్యాయంలో ఉంటే ఆయన సంకల్పం ప్రకారం పాత నిబంధన లింకు కరెక్ట్గా లింక్ అవుతుంది. అందుకే ఈ మొదటి అధ్యాయం ఏదైతే ఉందో పాత నిబంధనకి క్రొత్త నిబంధనకి బిర్జి లాంటిది, వారధి లాంటిది. ఈ వారధి సరిగ్గా మనం అర్థం చేసుకోకుండా అటు నుంచి ఇటు దూకినా, ఇటు నుంచి అటు దూకపోయినా మధ్యలో మునిగిపోయి కొట్టుకుపోతాం. అందుకే దీన్ని అర్థం చేసుకునే ప్రయత్నానికి సుమారు మలాకీకి క్రొత్త నిబంధనకి మధ్యత్వంలో 400 సంవత్సరాల నిశ్శబ్ద కాలం ఉంటే, ఆ నిశ్శబ్ద కాలం ఎలా ఉందో, ఏం జరిగిందో అవన్నీ చూసి అర్థం చేసుకుని, ఆ పరిసయ్యులు శాస్త్రులు ఎలా పుట్టుకొచ్చారో చూసి, ఈ గవర్నమెంట్లో ఎవరెవరికి ఏ కేటగిరీ ఇస్తారు ఇవన్నీ మనం అర్థం చేసుకుని, గ్రీకు పరిపాలన దగ్గర నుంచి రోమా పరిపాలన వరకు ఏ పరిపాలన ఎలా వచ్చిందో చూసి, దాని నుంచి ఇంత చరిత్ర, ఇంత భౌగోళిక సాక్ష్యాలన్నీ అర్థం చేసుకొని మత్తయి సువార్త మొదటి అధ్యాయంలోకి వచ్చాం. ఆ మొదటి అధ్యాయంలోకి వచ్చినప్పుడు అసలు మత్తయి అంటే ఎవరు చూసాం, ఆయన ఏ ఊరు చూసాం, ఆయన ఎలాంటి కండిషన్లో మారాడు చూసాం, ఆయన ఏమేమి వదిలేసుకున్నాడు ఇవన్నీ చూసాం. ఆ మారిన వ్యక్తి సమాజానికి సాక్షిగా సువార్త రాశాడు. ఆ సువార్త రాసినప్పుడు ఆ సువార్తలో ఆయన అబ్రహాముని పరిచయం చేశాడు. అబ్రహాం దగ్గర నుంచి ఇస్సాకు, ఇస్సాకు దగ్గర నుంచి యాకోబు, యాకోబు తర్వాత 12 మంది అన్నదమ్ములు, అందులో మళ్ళీ సెలెక్ట్ అయిన ఒక మెంబరు. అక్కడి నుంచి ఇవన్నీ మనం చూసుకుంటూ దావీదు దగ్గర ఈ దావీదు దగ్గర ఆగినప్పుడు చాలా వారాలు మనం నడుస్తున్నాం. ఎందుకంటే అక్కడ ఒక పదం రాస్తున్నాడు మత్తయి గారు, రాజైన దావీదు.
ఆయన ఊరకే రాజు అయిపోయలేదు. ఆయన రాజు అవ్వడానికి పడ్డాడు, లేచాడు, పరిగెట్టాడు, కన్నీళ్లతో, ఒంటరితనంతో, ఒకటి కాదు రెండు కాదు, అనేక బాధలు ఆయన అనుభవించాడు. అలాంటి బాధలు పడుతున్న ఆయన రాజుగా రాత్రికి రాత్రి అయిపోలేదు, కానీ ఆయన రాజు అవ్వడానికి దేవుడి మీద చాలా పరిస్థితుల్లో తనను తాను మార్చుకోవాల్సి వచ్చింది, చెక్కుకోవాల్సి వచ్చింది. వీటన్నిటినీ మనం పరిగణలో తీసుకోవాలి. ఎందుకు ఈ రాజు కొరకు మనం ఎంత బాగా ఆలోచించాలి? దావీదు రాజరికం కొరకు ఎంతకింత నొక్కి నొక్కి మనం ఆలోచిస్తున్నామంటే, ఈ రాజరికాన్ని చేతి పట్టుకోవడానికే, ఈ రాజదండాన్ని చేత పట్టుకోవడానికే మరో రాజు రాబోతున్నాడు. ఆయన యుగయుగాలు పరిపాలిస్తాడు, ఆయన అంతం లేని పరిపాలన ఇస్తాడు. ఆ రాజ్యము, యుగయుగాల పరిపాలన, ఆ రాజ్యం ఆయన ఎలా పుణుకుబుచ్చుకున్నాడో, ఎలా పట్టుకున్నాడో, దావీదు సింహాసనాన్ని ఎలా స్థిరపరచాడు, ఇదంతా మనకి తెలియాలి అంటే అసలు దావీదు ఏంటో పూర్తిగా మనకు తెలియాలి. అందుకు దావీదుని గురించి ఇంత నిగూఢమైన ఆ పదాలు కూడా మనం ఎందుకు నేర్చుకోవాల్సిన అవసరం ఉందంటే, మళ్ళీ ఇంత డీటెయిల్గా మనం మాట్లాడుకునే రోజులు రాకపోవచ్చు. ఎందుకంటే మళ్ళీ మత్తయి సువార్త మొదలెట్టాలంటే నాకు తెలిసి మన ఆయుస్సు సరిపోతుంది. జరిగినంతకాలం జరుగుతుంది, నడిచినంతకాలం నడుస్తుంది. మళ్ళీ క్రొత్త నిబంధన ఇలా పదాల మనం మాట్లాడుకునే అవకాశం రావచ్చు, రాకపోవచ్చు. కాబట్టి ఉన్న సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం. ఇలా మాట్లాడుకుంటూ అక్కడ ఆగం. ఎక్కడ? మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం 9వ వచనం నుండి చదువుదాం. దావీదు పనివారు వచ్చి అతని పేరు చెప్పి, నాబాలు దావీదు ఎవడు? యెష్షయి కుమారుడెవడు? తన యజమాని విడిచి పారిపోయిన ఈ దాసులు అనేకులు ఉన్నారు. ఒకసారి ఆగుదాం. అక్కడ రాస్తున్న మాట కొంచెం సౌండ్ తగ్గించడం కొంచెం ఎక్కువైపోయింది. దావీదుని గురించి అతను మాట్లాడుతుంది, ఇంకేం డిస్టర్బ్ చేయకండి, లైట్ తగ్గించండి. మళ్ళీ చదువుదాం ఒకసారి. నాబాలు దావీదు ఎవడు? యెష్షయి కుమారుడెవడు? ఆ మాటలకు అర్థం ఏంటో తెలుసా? దావీదు ఎవడంటే, దావీదు నాకు తెలియదని కాదు, ట్రెండ్ లాంగ్వేజ్లో మాట్లాడుకోవాలంటే దావీదు ఏమైనా పెద్ద డాన్ అనుకుంటున్నాడా? అది వాడు రెక్లెస్ యాటిట్యూడ్. దావీదు ఎవడు అంటే, దావీదు రొట్టెలు పంపించేయమంటే పంపించేయాలా, దావీదు ద్రాక్ష తిత్తులు ఇచ్చామంటే ఇచ్చేయాలా, అంటే ప్రతి ఒక్కడికి ఇది ఒకటి తయారైపోయిందా? వీళ్ళ బాబు ఎవడు? వాళ్ళ బాబు ఏమైనా పెద్ద డానా? వాళ్ళ నాన్న పెద్ద యెష్షయి అంటే యెష్షయి ఎవడు? ఈయన పెద్ద డానా? ఈయన దందాకొస్తే మేము భయపడిపోయి, ఈయన వస్తువులకి మేము లొంగిపోయి, అడిగిందల్లా మా దుకాణంలో తీసి ఇచ్చేయాలా? వాడు రెక్లెస్ యాటిట్యూడ్ చూడంటే. దావీదేవుడంటే, దావీదేవుని పెద్ద రౌడీ అనుకుంటున్నాడా, డాన్ అనుకుంటున్నాడా, హీరో అనుకుంటున్నాడా? అసలు దావీదు ఎవడు? దావీదు తండ్రి ఎవడు? అసలు ఆయనకి ఎందుకు మేము కప్పం కట్టాలి? ఆయన అడిగితే గిఫ్ట్ అయినా ఎందుకు ఇవ్వాలి? వాడు ఎంత రెక్లెస్ యాటిట్యూడ్ అంటున్నాడు చూడండి. అక్కడ రాస్తూ ఏమంటున్నాడంటే, ఆ 10వ వచనంలో, తమ యజమాని విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడు అనేకులు. అంటే ఇలా యజమాని వదిలొచ్చేయడం, ఎవరైతే ఉన్నారో ఆఫీసర్ కళ్ళు కప్పడం, బయటకు వచ్చేయడం, తర్వాత ఇలాంటి దందాలు వసూలు చేయడం బాగా అలవాటు అయిపోయింది అందరికీ అంటున్నాడు. చూసారంటే దావీదుని ఈదు రౌడీ అంటున్నాడు, దావీదుని డాన్ లాగా మాట్లాడుతున్నాడు. దావీదుని ఏమంటాడంటే, ప్రతి ఒక్కడు ఆఫీసర్ను మోసం చేసి బయటకు వచ్చి ఈ దందాలకు అలవాటు పడ్డారు. అనేక మంది ఇంతకు ముందు నన్ను అడిగారు, ఒక్కడికి నేను పిల్లికి బెచ్చం కూడా పెట్టలేదు. ఇప్పుడు ఈయన గారు వచ్చి అడిగితే ఇచ్చేస్తావా? ఇవ్వనని ఇలా లేనిపోయిన మాట్లాడే ఏమంటాడు తెలుసా? నేను సంపాదించిన ఆస్తిని ఎవడో దందాకొచ్చి ఇచ్చేయమంటే ఇచ్చేస్తానా? ఇతను ఎవరో తెలుసా? అక్కడ రాస్తున్న ఇతను ఎవరో తెలుసా? కాలేబు వంశం నుంచి వచ్చినాడు. కాలేబు అంటే రకరకాల వ్యాఖ్యానాలు ఉన్నాయి. కాలేబు అంటే కొన్ని పదాలు అతను మూర్ఖత్వాన్ని వ్యక్తీకరించడానికి ఉపయోగించారన్నారు. కొంతమంది రైటర్స్ ఏమన్నారంటే నిజంగానే కాలేబు సంతతి, ఎందుకంటే నిజంగా కాలేబు సంతతి అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే యూదులు ఉంటున్న ప్రాంతంలో ఈ మనుష్యుడు కూడా బతుకుతున్నాడంటే యూద జాతికి రిప్రజెంట్గా ఆ రోజు వెళ్ళింది ఎవరు? యెహోషువ కాలంలో కాలేబు. మీకు గుర్తుందిగా, యెహోషువ కాలేబులు అక్కడ ఏగుల వారికి వెళ్ళారుగా. యెహోషువ కాలేబులు ఏగుల వారికి వెళ్ళారు. ఎప్పుడు? వాళ్ళు సరిగ్గా కాదేశు బెర్నియా దగ్గర ఆగారు. మీకు గుర్తులేకపోయినా అనండి అంతే. ఆ కాదేశు బెర్నియా దగ్గర ఆగితే ఆ సరిగ్గా టైంలో దేశం ఎలా ఉందో చూసి రావడానికి 12 మంది నాయకుల్ని సెలెక్ట్ చేశాడు. ఎవరు? యెహోషువ గారు. ఆ టైంలో
ఆయన ఎప్పుడైతే ఎంపిక చేసి పంపించాడో ఈ మోసే యెహోషువ నాయకత్వంలో వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళి చూసి వచ్చిన తర్వాత ఇద్దరు నిలబడ్డారు. ఆ ఇద్దరు నిలబడింది ఎవరంటే కాలేబు, యెహోషువ. ఈ యెహోషువ కాలేబు నిలబడితే మరి మిగిలిన వాడు నిలబడి. ఎందుకంటే కాలేబు ఎవరో మన సెమినార్కి వచ్చినప్పుడు నేను చెప్పాను, కాలేబు మరి ఎంతమంది అన్నారు, ఈ సెమినార్ కాదు అంతకు ముందు సెమినార్లు అంటే 2 సంవత్సరాల క్రితం చెప్పాను. కాలేబు ఎవరు, ఒక అన్యుడు. కాలేబు ఎవరు, ఒక బయటోడు. కాలేబు ఎవడు, ఇశ్రాయేలు కానివాడు. కాలేబు ఎవడు, అసలు యెహోవా సంతతి అయిన ఇశ్రాయేల్లో పుట్టనివాడు. అలాంటి అన్యుడు దేవుడి తరపున, అలాంటి అన్యుడు దేవుడికి ఉపయోగొచ్చే పాత్రగా మారిపోవడమే కాదు, ఆ కాలేబు కోసం దేవుడు రాసుకున్న మాట ఏంటో తెలుసా? ఆ సంఖ్యాకాండం అది మీరు ఇంటికి వెళ్ళి చదవండి. పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో యెహోవాని వెంబడించాడంటే ఎవరు? కాలేబు. అలాంటి గొప్ప విశ్వాసి సంతతికి చెందినవాడే కాలేబు. గమ్మత్తడి చెప్పిన అసలు గోత్రానికి రిప్రజెంట్గా, అంటే యోధా గోత్రానికి రిప్రజెంట్గా నిలబడింది. యోధా పెద్ద కాదు, యోధా గోత్రికుడు కాదు, యూదులకు సంబంధించిన వాడు కాదు. యోధా గోత్రానికి రిప్రజెంట్గా ఆ రోజు వెళ్ళింది ఎవరంటే ఒక అన్యుడైన కాలేబు. అంటే ఒక అన్యుడు కూడా తన రాజరికపు గోత్రానికి రిప్రజెంట్గా పెట్టాడంటే ఎంత గొప్ప విశ్వాస కాబట్టి పెట్టుకుంటాడండి. అంత గొప్ప విశ్వాసి. తెగలోంచి పుట్టుకొచ్చినోడు ఒక మూర్ఖుడు పుట్టాడు. నిజానికి కాలేబ్ అనే సౌండ్ అట కుక్క అని వస్తుందట. మాటలు అర్థమవుతున్నాయా? అంటే నిజానికి అలాంటి నీచమైన శబ్దాన్ని కూడా గొప్పగా మార్చాడు. విశ్వాసం కలిగిన కుక్కని అన్నాడు. ఎవరు చెప్పండి? కాలేబు. దేవుడి పట్ల ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగి ఉన్నాడు. కానీ ఆ కుక్క స్వభావం ఏవైతుందో నీచాతి నీచమైన ఈది కుక్కలా మాట్లాడుతున్నాడు వీడు. ఎవరు? నాబాలు. అంటే ఆ కుటుంబం నుంచి వచ్చినవాడు మాట్లాడితే ఏమంటున్నాడంటే రకరకాల మాటలు మాట్లాడుతున్నాడు. 11 వచ్చిన చదవండి ఒకసారి. నేను సంపాదించిన అన్నపానములను నా గొర్రె బొచ్చు కత్తిరించి వారి కొరకు నేను వధించిన పశు మాంసములను తీసి నేను బొత్తుగా ఎరగని వారికి ఇస్తున్నాను అడుగుతున్నా. ఎరగవా అంటే నువ్వు ఎరగవా? బొత్తుగా నువ్వు ఎరగవా? అసలు దావీదు నీకు తెలియదా? నువ్వు ఏ భూభాగంలో ఉన్నావు? యూదుల భూభాగంలో ఉన్నావు. యూదుల భూభాగంలో ఉన్న యూదులకి దావీదు తెలీదా? యెషయా తెలీదా? అంటే నీకు తెలిసినా కొంతమంది కావాలనుండే జబ్బు ఏంటో తెలుసా? తెలిసినా తెలియనట్టుంటారు. అవునా బ్రదర్? ఎవరండి మీ నాన్నగారు? ఇడికి అన్నీ తెలుసు. ఇడన్నీ దొంగేసలు. ఇడికి అన్నీ తెలుసు కూడా. అంటే తెలుసు అంటే ఎక్కడ తక్కువైపోతాం అనుకుంటారు. అవునా? ఎక్కడో చూసినట్టుందండి మిమ్మల్ని. ఎక్కడంటే హిమాలయాల్లో చూసాం మన ఇద్దరిని. అక్కడ ఇలాంటి మాటలన్నీ మాట్లాడుతుంటారు చూస్తారు. ఈడు అలాంటి బిల్డప్ ఇస్తుంది. ఎందుకంటే వాడు డబ్బు అలా మాట్లాడిస్తుంది. వాడు అవసరం, అంటే వాడు అవసరత కోరొచ్చిన అవసరత చూసిన వాడిని చూసి అలా మాట్లాడుతున్నాడు. ఈరోజు ఆడు బాగున్నాడు, అడిగేవాళ్ళు బాగాలేదు. బాగుండేసరికి కన్ను కదుపు లేదు, నోరు కదుపు లేదు, వాడి నిర్ణయాలు కదుపు లేదు, అడ్డు అదుపు లేకుండా మాట్లాడుతాడు. ఈ వార్త వాళ్ళు ఏం చేశారట? దావీదు పనివారు వెనకకి తిరిగి దోపట్టుకుని పోయి అతనికి ఈ మాటలన్నీ తెలియజేశారు. ఎలా వచ్చారో అలాగే వెళ్ళిపోయారు. దావీదు సేవకులను చూసి అనేక మంది సేవకులు నేర్చుకోవాల్సిన మాట ఏంటి చెప్పనా? దారంటి పోయే ప్రతి కుక్క మన మీద అరిచినప్పుడు ప్రతి కుక్కకి సమాధానం చెప్పకుండా తలంచుకుని వెళ్ళిపోవాలి. మనం ఎలా ఉండాలంటే చూసి రమ్మంటే అది ఆయన వేసేసొద్దు. మనమైతే సార్ మిమ్మల్ని ఆడని మాట్లాడడానికి నరికిపడమంటే అంటే దావీదు మనసు కలుసుకోవడానికి అవసరమైతే ఆయన ఎదురు చేసి చెప్తాము. కానీ దావీదు గారి సైనికులు మనం నేర్చుకోవాల్సిన మంచి మాట ఏంటంటే ఏమనకుండా మా పైన ఒక అధికారి ఉన్నాడు, అధికారికి అన్నీ చెప్పాలని తలదించుకుని వచ్చారు. అధికారి క్రీస్తు కాదు కనుక మనం క్రీస్తుకు లోబడితే క్రీస్తు ఎలా స్పందించాలో ఆయనకు తెలుసు. ఇక్కడ క్రీస్తు లేడు కనుక దావీదు మన వంటి స్వభావం గల మనుషుడే గనక మనిషిలాగే స్పందించాడు. ఏమంటున్నాడు? అంతటా దావీదు వారితో మీరందరూ కత్తులు ధరించుకున్నగా వారు కత్తులు ధరించుకొనిరి. దావీదు కూడా కత్తి ఒకటి ధరించింది. దావీదు వెనుక దాదాపు 400 మంది బయలుదేరగా 200 మంది సామానం దగ్గర నిలబడంటే వాళ్ళు ఇంకా కవాతులన్నీ ఏవైతే ఉన్నావో వాటన్నిటి వెనకాల బాగా మొత్తం మీద ఫ్రంట్ లైన్లో నిలబడ్డాడు. కత్తి చేత పట్టుకున్నాడు. వెనకాల చాలామంది సైనికుల వెనకాల నిలబడ్డారు. మీరు గమనించండి, దావీదు కత్తి పట్టుకుంటే పడే తలలు సంఖ్య ఎంత? 10,000.
బాగా వినాలి. దావీదు సీన్లోకి దిగితే తలకాయల సంఖ్య ఎంత? 10,000. 10,000 తలకాయలు నరగ్గడిగేవాడు కత్తి పట్టుకున్నాడంటే వీడి తిత్తిలాగి రోడ్డు మీద గిరేయగలడా లేదా? గిరేయగలడు. కానీ అలాంటి ఆయన కోపంతో పెట్టరేగిపోయి రోడ్డు మీద వచ్చి తీయండ్రా కత్తులు, ఎత్తండ్రా బళ్ళు, లేపేద్దాం. తెల్లారేసరికి ఒక్క మగాడు కూడా కర్మేలు ఊర్లో బతుకుండానికి వీళ్ళది. ఈ డైలాగులు దేవుడికి నచ్చుతాయా? ఇప్పుడు చెప్పండి. నిన్నే అనుకుంటా ఒక మంచి అలా ఫోన్ వెళ్తున్నప్పుడు ఒక మంచి రీల్ వచ్చింది. ఆ రీల్ బాగుంది. అందులో కథ మీకు చెప్తాను. ఒక ఎలుగుబంటి ఉందంట. అది బలమైన ఎలుగుబంటి. ఆ ఎలుగుబంటి అది దారిన అలా పోతున్నప్పుడు అది చాలా ఆకలితో తిరుగుతుండగా సరిగ్గా దానికి ఆకలేస్తున్న సమయానికి ఒక చెట్టుకు దగ్గర వెళుతున్నప్పుడు ఒక తేనెటీగ దాని ముక్కు మీద కుట్టిందంట. ముక్కు మీద కుట్టినంటే దానికి చాలా కోపం వచ్చిన వెంటనే ఆ తేనెటీగ తన ముక్కు మీద కుట్టిందని మొత్తం అంతా ఇది వెళ్ళి ఆ తేనె పొట్టు మీద కొట్టిందంట. కొడితే ఏమైందట? ఒక ఈగ కుడితే పోయితే వదిలేసే దాన్ని ఆ ఈగల పుట్టన కొడితే మొత్తం ఈగలన్నీ కలిసి బలవంతుడైన ఈ ఎలుగుబంటి మీద దాడి చేస్తే పరిగెట్టి ఆ ఈగలు అటు ముసురుతూ తట్టుకోలేక అలాగే ఇలా పరిగెట్టి ఒక లోయలో పడి చచ్చిపోయింది. మీకు విషయం చెప్పనా? ఒక ఈగ కుట్టినప్పుడు అక్కడే వదిలేస్తే ఎలుగుబంటి చచ్చిపోదునా? మనకేం అర్థమవుతుంది? దారంటూ పోతున్నప్పుడు కందిరెగ్గాలు 70 మాటలు అంటారు. అయినా పట్టించుకుంటావా? దారంటూ పోయే కందిరెగ్గాలు 70 మాటలు అంటారు. అవన్నీ పట్టించుకుంటావా? నీతి ఏంటో తెలుసా? ఆ కథలో నీతి ఏంటంటే అసలు ఆ రోజు ఆ ఎలుగుబంటి కోప్పడకపోతే, ఆ పుట్టను కొట్టకపోతే, ఇన్ని ఈగల దాడి చేయకపోతే ఆ గోతులో పడి చచ్చిపోదు. ఈ గోతులో పడకుండా ఉండాలంటే ఆ ఒక్క ఈగకే స్పందించకపోతే బాగున్ను. ఇక్కడ బలవంతుడు ఎవరో తెలుసా? దావీదు. ఇక్కడ కందిరేగ ఎవడో తెలుసా? నాబాలు. ఈ నాబాలు చేసే పని అంటే ఆడు వాగుతున్నాడు. ఈ ఒక్క వాగుడికి స్పందిస్తే ఏమవుద్ది? దావీదే కాదు, నీకు కూడా నాకు కూడా మనందరికీ నేర్చుకోవాల్సింది. రకరకాల మంది వాగుతారు. వీడియో పెడితే వీడియో కింద కామెంట్లు పెడతారు, ఫోటో పెడితే ఫోటో కింద కామెంట్లు పెడతారు. మీరు ఫంక్షన్ చేసుకుంటే మీ ఫంక్షన్ మీద కామెంట్లు చేస్తారు, మీ డ్రెస్ మీద కామెంట్ చేస్తారు. మీరు నిలబడి స్పందించారో విషయం పెద్దదవుద్ది. ఏమీ స్పందించకుండా వదిలేశారో ఆ ఏగ అలాగలా తిరిగి అలా పోద్ది. అదో పెంటే కది, దానికి నువ్వు సమాధానం ఇస్తావా? దారండి పోయే ప్రతి ఏకే సమాధానం ఇస్తావా అని అడుగుతున్నాను. కొడితే చచ్చిపోయే దానికి కూడా నువ్వు ఆన్సర్ చేస్తావా? మన స్థాయి ఏంటి గుర్తుపెట్టుకోండి. మనం దేనికి స్పందించాలో దానికే ఉందాగా స్పందించాలి. ప్రతి దానికి స్పందిస్తే ఆడు తగ్గిపోడు, మనం తగ్గిపోతాం. ఆడేమవుతాడు చెప్పండి? ఆడు ఎక్కువైపోతాడు. అంటే ఇండైరెక్ట్గా గొప్ప చేసేది ఎవరో తెలుసా? నువ్వే గొప్ప చేస్తావు. చాలామంది మన మీద యాంటీ వీడియోస్ పెడుతున్నారు. ఆ వీడియోస్ పెట్టినప్పుడు మీరు స్పందించండి అంటే ఎందుకు స్పందించాలి? మాకేమో నియోజకవర్గంలో ఓట్లు తగ్గిపోతాయా? ఎందుకు స్పందించాలి అని అడుగుతారు. ఎందుకు స్పందించాలి? నేను ఒకటే మాట చెప్పాను. ఆడు మన ఫోటో వేసుకుని వీడియో మాట్లాడుతున్నాడంటే మనకి ఏ రేంజ్ ఉందో అడిగి బాగా అర్థమయ్యింది. మన ఫోటో వేస్తే యూస్ వస్తాయని వాళ్ళు వేసుకుని మాట్లాడుకుంటున్నారంటే మన స్థాయి ఏంటో గుర్తించాడు. ఇప్పుడు వాడికి నేను స్పందిస్తూ ఇంకో 70 వీడియోలు చేసుకుంటాను అంటే ఆయన ఇండైరెక్ట్గా నేను తగ్గిపోయి చెప్పండి నా పని ఇది కాదు, పెట్టుకుంటున్నారంటే పెట్టుకుని కూడా 70 పెట్టుకోమని చెప్పాను. నేను ఇంకా 4 స్టిల్ కానీ నేను కూడా అవుతాను చెప్పాను. అడుగుతాను పెట్టుకొని అడుగుతాను. ఏమవుద్ది? ఆడిస్తే వచ్చిన గౌరవం ఇది, ఇప్పుడు ఆడు తీస్తే పోయే గౌరవం ఇది. ఎవడో ఇస్తే వచ్చింది కాదు, ఎవడో తీస్తే పోయేది కాదు. వాడుకునేది ఆయన, నడిపించేది ఆయన, నిలబెట్టింది ఆయన. ఇప్పుడు ఎవడో గొట్టంగాళ్ళు జోరేగులో పెంటేగలన్నీ వచ్చి ఇవి వాగితే వీటికి ఆన్సర్ చేస్తామా? దావీదు జీవితంలో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటి తెలుసా? దావీదు అక్కడ స్పందించకుండా ఉంటే బాగుండు. దావీదుకి రిప్లై ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు? అతడు ఎవరు, ఆయనకి మేము ఎందుకు ఇవ్వాలి, అతగాడికి మేము ఎందుకు కప్పం కట్టాలి, లేదా గిఫ్ట్ ఎందుకు ఇవ్వాలి, బహుమానాలు ఎందుకు ఇవ్వాలని వాడు వాగినప్పుడు సరే ఇవ్వకపోతే మానే అని ఆ రోజు మౌనమైపోతే ఎంత గొడవలు ఉన్నాయా? ఎంత ఉందాగా అడిగాడండి దావీదు. నీ కొడుకు వంటి వాడిని దావీదునైనా నాకు రొట్టె ద్రాక్షరసం నీకు తోసింది ఏదని అనుగ్రహించండి. అడిగేటప్పుడు ఎంత వినయంగా అడిగినప్పుడు వాడు తిన్నమైన సమాధానం చెప్పలేనప్పుడు కూడా అంతే వినయంగా డౌన్ అయిపోతే ఎంత బాగుండండి. కానీ దావీదు ఏం చేస్తున్నాడు చెప్పనా? ఇంతకన్నా ఘోరాతి ఘోరంగా అవమానించాడు ఎవరు చెప్పండి? సౌలు.
ఇంతకన్నా ఘోరాతి ఘోరంగా బాధ పెట్టాడు ఎవరు చెప్పండి? సౌలు. ఇంతకన్నా అన్నం దొరకకుండా చేశాడు ఎవరు చెప్పండి? సౌలు. అన్నం పెట్టిన ఎవరైతున్నారో యాజకులను కూడా చంపేశాడు ఎవరు చెప్పండి? సౌలు. ఎక్కడ భోజనం చేస్తే ఆ ఇంటిని కూడా నాశనం చేశాడు ఎవరు చెప్పండి? సౌలు. అలాంటి సింహం లాంటి సౌలే ఎంత బాధ పెడితే సౌలుని క్షమించేస్తున్నాడు. కుక్క ఆగితే ఎవరు? కాలేబు. కుక్క ఆగితే కుక్కకి ఆన్సర్ చేయడానికి రెడీ అవుతున్నాడంటే దావీదు ఎదుగుతున్నాడు, ఒక మెట్టు దిగుతున్నాడు. చెప్పండి. దిగొద్దు. నేను మళ్ళీ చెప్తున్నాను, ప్రతిదానికి స్పందించొద్దు, ప్రతిదానికి రోడ్ల మీదకి రావద్దు, ఎవడ ఏదన్నా మీరు వివరణ ఇవ్వద్దు. నేను ఎప్పుడు చెప్పి ఒక మాట నేను చెప్తాను వినండి, నమ్మని వాడికి మనం ఎన్ని చెప్పినా నమ్మరు, నమ్మిన వాడికి మనం ఏం చెప్పకపోయినా నమ్ముతారు. నువ్వు ప్రతిదాన్ని వివరించాల్సిన అవసరం లేదు. దావీదు గారు ఇప్పుడు తన కోపంతో ఊగిపోయి వెంటనే వెళ్ళాడట, వాడిని తీసేయాలనుకున్నాడట. 300 మందిని నిలబెట్టాడట, 200 మందిని బ్యాక్గ్రౌండ్లో నిలబెట్టాడట. ఏమన్నా ఆయుధాలు తక్కువైతే రెడీ చేయండి అబ్బాయిలు అన్నట్టు వాళ్ళందరూ అక్కడ పెట్టాడట. ఒక్కడిని లేపేయడానికి దావీదు స్థాయి ఏంటి? అంత పెద్ద గొలియాతను కొట్టడానికి ఒక్కడ కత్తెట్టుకుని దిగేవే, ఈ గొట్టంగాన్ని లేపడానికి ఎంతమంది తీసుకెళ్తున్నాడట? అవసరమా? టైం వేస్ట్ కార్యక్రమం నడుతున్నాను. ఆ ఒక్కడిని తీసేయడానికి ఎంతమంది? అసలు ఈ కత్తి చూస్తేనే సగం జ్వరం వచ్చి చచ్చిపోతారు. అసలు నిన్ను చూస్తేనే జ్వరం వచ్చేది, నీ వాయిస్ వింటేనే జ్వరం వచ్చేది. అలాంటిది నువ్వుండగానే మళ్ళీ ఇంతమందిని పోగేసుకెళ్తున్నావంటే నేను అడుగుతున్నాను, దావీదు బలంగా ఉన్నాడా, వీక్ అవుతున్నాడా? అది దేవుడికి నచ్చలేదు. గుర్తుపెట్టుకో. దేవుడిని ఎందుకు పరీక్ష పెడతాడంటే, నేను పోయిన వారం మీకు చెప్పాను, శత్రువు మారాడేమో కానీ దావీదుకి పరీక్ష మారలేదు. సౌలు మారాడేమో కానీ సౌలు క్యారెక్టర్ కొనసాగుతుంది. ఆ సౌలు క్యారెక్టర్ నీడలా కనబడుతుంది. ఎవరు తెలుసా? నాబాలు. అందుకే నాబాల్ని మరలా పరిచయం చేస్తున్నాడు. ఆ పరిచయం చేస్తే ఏమంటున్నాడు? 13వ వచనంలో పనివాడొకడు, మీరందరూ మీ కత్తుల్ని ధరించుకొనుడి, అమ్మ దావీదు అరణ్యంలో నుండి మన యజమానుడు కుశల ప్రశ్నలు అడుగుటకే దూతలను పంపగా అతడు వారితో కఠినముగా మాట్లాడెను. అయితే ఆ మనుష్యులు మేము పొలములో వారి మధ్యన సంచరించినంతసేపు నష్టము కానీ మాకు సంభవించలేదు. మేము గొర్రెలను కాల్చున్నంతసేపు వారి రాత్రి బంగళ చుట్టూ ప్రాకారములుగా ఉండరి. అయితే మా యజమానికి అతని ఇంటి వారి అందరికీ వాడు కీడు నిశ్చయించుచున్నారు గనుక ఇప్పుడు నీవు చేయవలసిన దాన్ని బహు జాగ్రత్తగా ఆలోచించుము. మన యజమానుడు బహు పనికి మాలినవాడు, ఎవరిని తనతో మాట్లాడనీయుడు. ఎవరైనా తనకి చెప్తే నువ్వేడనా చెప్పేది అంటాడు. ఎక్కువ మాట్లాడంటే 50 రూపాయలు తగ్గించేస్తానంటాడు. నువ్వేడు నా దగ్గర బొచ్చు కత్తిరిస్తున్నాను. ఏ బొచ్చు? నా గొర్రెలు బొచ్చు కత్తిరిస్తున్నాను. బొచ్చే కత్తిరించు, లేదా నీ బొచ్చు నేను కత్తిరిస్తా. బొచ్చు దొరకకుండా చేస్తానేమనుకుంటున్నా అంటే ఎవడైనా చెబితే విండో, మాట్లాడినవాడు. ఇంత మూర్ఖుడు అంటే సలహాలు కూడా తీసుకోడు. ఈ టైంలో ఆవిడ ఉంటుందంటే ఎవరు? తన భార్య. ఆవిడ పేరు అబీగయల్. ఇప్పుడు బాగానండి, యజమాని కింద పనిచేస్తున్న పనులందరికీ తెలుసంట, మా అధికారి కన్నా మా అమ్మగారి వివేకవంతురాలని. ఆవిడ గూర్చి విన్నారట, క్షమించండి, ఆవిడ దగ్గరికి వెళ్ళారట, విన్నవించుకుంటున్నారట. ఏమనంటే, అమ్మా నీకు విషయం చెప్పాలి, వాళ్ళు చాలా మేలు చేశారమ్మా, మనోడిని కుశల ప్రశ్నలు అడిగారు, మంచి ప్రశ్నలు. అంటే మీరు బాగుండాలి, ఆశీర్వదించగాక, శుభదినము, మీ బిజినెస్ బాగుండాలి, రోజు మేము కాపలా కాస్తాం, ఈరోజు మాకు కొంచెం అన్నం దొరకట్లేదు, కొంచెం మీకు ఏమైనా ఉంటే అని ఎంతో రిక్వెస్ట్గా దావీదు తన సేవకులను పంపి మనకి ఆహారం కావాలని అడగడానికి పంపిస్తే మనోడు ఏమన్నాడు తెలుసమ్మా? ఆడెవడన్నాడు. అసలు ఏదైనా చెబితే ఒక పట్టాన్ని వింటాడు. అందుకే మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించి ఈ టైంలో మీరు ఏం చేయాలో నిర్ణయం తీసుకోవాలి. ఆవిడ పేరు ఏంటంట? అబీగయల్. అబీగయల్ అనే పేరుకి అర్థం ఏంటంటే, నేను ముందు పదం తీసి చివరి పదం చెప్తున్నాను, ఆనందము అని అర్థం.
ఏ ఆనందం అండి? మీకు మాట చెప్తా, తానెక్కడుంటే అక్కడ ఆనందం. నిజంగా చాలా బాగా వినండి. తల్లులు, చెల్లెళ్ళు, అమ్మలు, అక్కలు ఎవరైతే ఉన్నారో మీరు అందరు జాతకు వినండి. ఆమె భర్తకి ఆనందం తనలో ఎతకలేదంట. ఎవడైతే ఉన్నాడో నాబాలు తన ఆనందం ఎక్కడ తెలుసా? డబ్బులో ఎదుకాడు, తాగుళ్ళు ఎదుకాడు, పార్టీళ్ళు ఎదుకాడు, పొత్తుల్లో ఎదుకాడు, బిజినెస్ డెవలప్ చేయడం ఎదుకాడు. కానీ వాడు ఆనందం అంతా పార్టీలు మత్తు ఇందులోనే తిరుగుతున్నాడు తప్ప అసలు ఆనందాన్ని వాడు నిర్లక్ష్యం చేశాడు. ఆనందం ఎవరు తెలుసు? అబీగేయల్ అంటేనే ఆనందం. ఒక మాట నేను చెప్పనా, అబీగేయల్ అనే పేరుకి అందం, ఆనందం. ఆ మూర్ఖుడికి తెలియాల్సింది ఏంటంటే, డబ్బు కన్నా, సుఖం కన్నా, త్రాగుడు కన్నా, అన్నిటికన్నా గొప్ప ఆనందం ఏంటో చెప్పనా, నిన్ను అర్థం చేసుకునే భార్య నీ దగ్గర ఉంటుంది. పురుషులైన మీ అందరికీ నేను చెప్తున్నాను, మీరు గుర్తుపెట్టుకోండి. మనల్గా అర్థం చేసుకునే భార్య మనకు దొరికితే మన ధన్యులం. గుర్తుపెట్టుకోండి. ప్రతిదానికి జోరేగలాగా వచ్చి ఏటి 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 అనే కన్నా, నేను మొన్న రీల్ చూసాను. ఈ మధ్య భార్య భర్తల వీడియోలు వస్తున్నాయి. ఆవిడ ఫోన్ చేసింది. ఆ ఫోన్ చేసి ఎక్కడున్నావు అని అడిగింది. ఇప్పుడే కదా వచ్చాను అంటున్నాడు ఆడు. ఇప్పుడు వచ్చావు అన్నది పాయింట్ కదా, ఎక్కడున్నావు అని అడిగి. చెప్పాను కదా ఫ్రెండ్స్ దగ్గరకు వచ్చానంటే, ఫ్రెండ్స్ అంటే ఎవరు అని అడిగి. ఫ్రెండ్స్ అంటే స్నేహితులు అంటారే అన్నాడు. నహి జిందగాలు ఎవరు అని అడిగి. ఒక గంట తర్వాత వచ్చేస్తా అన్నాడు. ఆ తర్వాత కూడా ఫోన్ చేసింది. గంట అయిపోయింది ఇంకా రాలేదేంటి అని. అలా కాదు, నేను వచ్చేస్తాను, కొంచెం ఏదో ఫ్రెండ్స్ కదా చాలా టైం అయింది మాట్లాడతామంటే వీడియో కాల్ చేయి అందట. ఇలాంటి జోరేగలు ఉండే కన్నా నీకు మాట చెప్పనా, నువ్వు బయటికి పోయినా నువ్వు వచ్చేంత వరకు నీ కొరకు 1000 కళ్ళతో ఎదురు చూసే భార్య నీకుంటే నువ్వు ధన్యుడివి. కుశల ప్రశ్నలే కాదు, పనికిమాల ప్రశ్నలు అడగకుండా తిన్నారా అండి, ఎక్కడున్నారో చాలా టైం అయింది, భోజనం చేశారని అడిగే భార్య నీకుంటే నువ్వు ధన్యుడివి. వచ్చేటప్పుడు జాగ్రత్త అండి, తాగుబోతులు అది రోడ్డు మీద తిరుగుతారు, కొంచెం స్లోగా రండి, కంగారు ఏం లేదని నిన్ను అడిగే భార్య ఉంటే నువ్వు ధన్యుడివి. విషయం ఏంటో నువ్వు చెప్పకుండానే నీ ఆనందాన్ని అర్థం చేసుకునే భార్య, మీరు బాగుండాలని నీ కోసం ఆలోచించే భార్య నీకుంటే నువ్వు ధన్యుడివి. నీకు మాట చెప్తున్నా, అబీగేయాలు ఆనందం. ఆమె ఎక్కడుంటే అక్కడ ఆనందం. డబ్బులో లేని ఆనందం తన దగ్గర ఉంది. తన దగ్గర మత్తులో లేని ఆనందం తన మంచి మనస్సులో ఉంది. తనంటేనే ఆనందం. తన ఎక్కడుంటే అక్కడ ఆనందం. పుట్టింట్లో ఉంటే పుట్టింటికి ఆనందం, మెట్టింటుంటే మెట్టింటికి ఆనందం, తండ్రి దగ్గర ఉంటే తండ్రికి ఆనందం. ఆ పేరు కదా అర్థం, తండ్రి ఆనందం. ఇప్పుడు భర్త దగ్గర ఉంటే భర్తకి ఆనందం. ఆ తల్లి ఎక్కడుంటే చెప్పండి అక్కడ ఆనందం. కానీ ఈ పనికి మనోడు ఆనందాన్ని గుర్తించలేకపోడు. బైబిల్ ఏమని చెప్తున్నా, ఒరే అబ్బాయి, నువ్వు అక్కడెక్కడ నువ్వు తిరిగి ఆనందించకురా, నీ అందమైన భార్య కౌగులి యందు ఆనందించరా అని చెప్పింది. డబ్బు కాదు, విచ్చలవిడితనం కాదు, సుఖభోగాలు కాదు, మత్తు కాదు, ఇవన్నీ కాదు. నీ ఇంట్లో ఒక చక్కటి బహుమానం ఉంది. ఆ బహుమానం ఏంటో తెలుసా? నిన్నుగా ప్రేమించు ఒక ఆమె ఉంది. ఆమె యందు నువ్వు ఆనందించు. మీకు కూడా చెప్తున్నాను వినండి. చాలామంది ఇటీవల కాలంలో చేసుకునే పెళ్ళిళ్ళు చెప్పిన, డబ్బు బాగా సంపాదించే మగాడు అనుకుంటారు. ఇంక మీ డబ్బులు లేరు మగాడు కాదు. ఇంకెళ్ళకి డబ్బులు బాగా సంపాదిస్తేనే ఆడు మగోడు. 10 రూపాయలు సంపాదించాడు అనుకోండి, అప్పుడప్పుడు ఈ జోరే గంట అది శివదేవుడికి వచ్చి అనవసరంగా నేను చేసుకున్నాను. అసలు నాకు ఎలాంటి సంబంధాలు వచ్చాయి తెలుసా? ఎలాంటివి వచ్చాయి? బిల్లాడని చేసుకుంటాను నిన్ను చెప్పు. గడాఫీ చేసుకుంటా అన్నాడా నేను? గడాఫీ అంటే తెలుసా? సద్దాం హుసేన్ తమ్ముడు చేసుకుంటాను నేను. నాకు ఎలాంటి సంబంధాలు వచ్చాయి తెలుసా? నాకు 10 ఎకరాలు వాళ్ళే ఎదురెత్తారు. నువ్వు సోనాల బిందువని మాకు వాళ్ళే 10 ఎకరాలు ఇస్తానన్నారు తెలుసా? నాకు డాక్టర్ సంబంధాలు వచ్చాయి తెలుసా? అంటే డబ్బుతో నీ యజమాని లెక్కేస్తున్నావంటే బుద్ధి ఉందా? నేను అడుగుతున్నాను. అతని ఆనందం నీ దగ్గర ఎతకాలి, నీ ఆనందం అతని దగ్గర ఎతకాలి. అసలు మీకు ఎలాగ ఆనందించాలో తెలీదు. ఇద్దరిలో ఒకరికి ఒకరు అర్థం కాకపోయినా మళ్ళీ చెప్తున్నాను, ఇతను అర్థం చేసుకున్నట్టు ఆవిడ అర్థం చేసుకోకపోయినా, ఆవిడ అర్థం చేసి ఇద్దరిలో ఎవరో ఒకరు అన్ఫిట్ అయితే ఆ కాపురంలో ఆనందం ఉండదు.
అబీగేల్ లాంటి అందం, అబీగేల్ లాంటి చక్కటి తల్లి, వివేకవంతురాలు, ఇంత చక్కటి తల్లి ఆయనకి ఆనందంగా ఇస్తే ఆ మనుషుడు అర్థం చేసుకోలేకపోయారట. చాలామంది తండ్రులు చేసే తప్పేడు చెప్తున్నా, ఇప్పుడు జరుగుతున్న ట్రెండింగ్ న్యూస్ నేను చెప్తున్నాను. చాలామంది తండ్రులు చేస్తున్న తప్పు ఏంటంటే మంచల్లుడిని తేవాలి, మంచల్లుని తేవాలంటే అడుగుతున్నాను, మంచల్లుడు అంటే మీ మంచికి డెఫినేషన్ ఏంటి చెప్పండి. మంచల్లుడు అంటున్నారే, ఆ మంచల్లుడు అన్నదానికి డెఫినేషన్ ఏంటి? మంచల్లుడు అంటే చెప్పనా, ఎన్ఆర్ఐలు, ఐటీ సెక్టార్లు, చెప్పండి నాకు గుర్తురాట్లేదు, సాఫ్ట్వేర్లు, ఇంకా చెప్పండి గవర్నమెంట్ ఎంప్లాయీస్, అంటే గవర్నమెంట్ సెక్టార్లో ఇది కదండి మంచల్లుడు అంటే. మంచల్లుడు అంటే ఇది, అంటే మంచల్లుడు అంటే చెప్పండి ఫైనాన్స్, పైసా ఉండాలంటే డబ్బులు ఎవరైతే ఉంటాయో అతడే మంచోళ్ళు. కానీ వీళ్ళందరికీ తెలియని విషయం ఏంటి చెప్పిన, ఈ మంచోళ్ళని డబ్బు వెనకాల పరిగెడుతున్న ప్రతి మామగాడికి తెలియాల్సిన విషయం ఏంటి చెప్పిన, ఆడు రాసి రంపాన్ని ఎట్టేస్తాడు. డబ్బున్నవాడే మంచలుడు అనుకుంటే ఇటీవల కాలంలో జరుగుతుంది చెప్పిన, సుఖభోగాలతో, నేను అందరు ఎన్ఆర్ఐలను అంటలేదు, క్షమించండి, నేను అందరు ఎన్ఆర్ఐలను అంటలేదు, అంత స్థిరపడిన ఐటీ సెక్టార్లో ఉన్నవారిని అంటలేదు, బాగా సంపాదించిన సాఫ్ట్వేర్ ఎంప్లాయీని అంటలేదు, కానీ మెజారిటీ ఈ వింగులో జరుగుతుందని చెప్పిన, మెజారిటీ ఇలాంటి వాళ్ళు తాగుబోతు పార్టీలు అలవాటు ఎక్కువ వీళ్ళకి. వీళ్ళ ఆనందాలు ఎక్కడో తెలుసా, రాత్రులు తిరుగుతారు, కబ్బులు తిరుగుతారు, పబ్బులు తిరుగుతారు, వీళ్ళు ఆడామగా కానీ డ్యాన్సులు వెనకాల తిరుగుతారు. ఇంకా చెప్పిన అవసరమైతే ఇప్పుడు హైదరాబాద్లో తిరుగుతున్నారు, చెడ్డ అలవాటు చెప్పిన, ఆడి బారి నీడు ఈడి బారి నాడు మార్చుకుని ఒక ట్రెండ్ కల్చర్ వచ్చిందంటే ఇది ఎన్ఆర్ఐలో ఒక మోక కల్చర్. ఇది నేను అందరి ఎన్ఆర్ఐలను అంటలేదు, అందరు డబ్బు ఉన్న వాళ్ళు అంటలేదు, కానీ నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ చదువుల పేరుతో, ఐటీ సెక్టార్ల పేరుతో, సాఫ్ట్వేర్ సెక్టార్ల పేరుతో విచ్చలవిడితనం ఇప్పుడు పెరిగిపోయింది. వీడు కూడా ఆటోడే, వీడికి డబ్బు ఉంది, పార్టీలు ఉన్నాయి, మొత్తం ఉంది, కానీ వెనకాల ఉన్న భార్యను మాత్రం పట్టించుకోకుండా తిరుగుతున్నాడు, చూడకుండా తిరుగుతున్నాడు. ఈరోజు కూడా చాలా మంది చేస్తున్న తప్పదే, మంచలుడు అంటే ఏటి మంచలుడు? జాబ్ ఉంటే మంచలుడా నడుతాను, డబ్బుంటే మంచలుడా నడుతాను, అడిగిందల్లకుంటే మంచలుడా? మంచలుడు అంటే చెప్పనా, తనలో తన ఆనందం వెతికేవాడు మంచలుడు. ఏడి అలాంటి వాళ్ళు మీరు చూస్తారా? అలాంటి వాళ్ళని పట్టించుకుంటారా అని అడుగుతున్నాను. ఎలాంటి వాళ్ళు కావాలో తెలుసా? ఎలాగున్నా పర్లేదు, ఈ మాట నేను చెప్తున్నాను, కొంచెం ఏమైనా ఇబ్బంది కలుగుంటే నన్ను క్షమించండి. ఇప్పుడు బాగా సుఖభోగాల్లో పెరిగిన కుర్రగాళ్ళకి, ఎందుకంటే డీటెయిల్గా చెప్పకూడదు, ఈ మధ్య బాగా సుఖాల్లో కొంగు సాటున, తండ్రి సాటున, సొసైటీ తెలియకుండా బాగా డబ్బులో పెరిగిన కుర్రగాళ్ళకి మెజారిటీ ప్రాబ్లమ్స్ ఏంటో తెలుసా? గేస్ అంటే ఏంటని అడగకన్నా. లెస్బీసియన్స్ ఉన్నారు లేడీస్లో తెలుసా? లెస్బీసియన్స్ అంటే స్త్రీతో స్త్రీ. గే అంటే తెలుసా? పురుషుడితో పురుషుడు. ఎల్జీబీటీ ప్లస్ అంటే తెలుసా? ఇక అటు ఇటు ఎచ్చలవిడి జెండర్తో కనెక్ట్ అవడు, ఇలాంటి కల్చర్ వచ్చేసింది. ఇప్పుడు వివాహాలకు అర్థాలు లేవు, సంబంధాలకు అర్థాలు లేవు, ఆనందాలు ఎక్కడ ఎదుగుతున్నారో తెలియదు. ఎందరో తల్లులకి, మీ అందరికీ నేను చెబుతున్నది, డబ్బు కాదమ్మా, హోదా కాదమ్మా, ఉద్యోగం కాదమ్మా, ఆ మనిషి విలువలను చూస్తాడా చూడ్డా? నీకు కూడా విలువలు ఉండాలి. ఆ మనిషిని ఆనందింప చేయగలవా లేదా? డబ్బు కన్నా, మత్తు కన్నా, అన్నిటికన్నా నా మనసులో నీకు ఆనందం ఉందని నువ్వు చెప్పగలవా? భర్తలైన వారికి మీరందరూ చేయాల్సిన పని, భర్తలైన వారికి మీరు భార్యలు ఉంటే మీరు చేయాల్సిన పని ఏంటో తెలుసా? మీ భర్తని నిష్ఠూర పెట్టకండి, బాధ పెట్టకండి, ఎదిరించకండి, రెక్లెస్ యాటిట్యూడ్ చూపించకండి. భార్యలైన వారు ఎవరైతే మీకు భర్తలుగా ఉన్నారో, భార్యలైన వారిని నిష్ఠూర పెట్టకండి, బాధ పెట్టకండి, వాళ్ళని అర్థం చేసుకోండి, వాళ్ళలో ఆనందం ఉంది. అందుకే రాస్తున్నాడు, అబీగయల గురించి రాస్తూ, అతనికి తెలియంది ఏంటి చెప్పిన, అతనికి గౌరవ మర్యాదలు తెలియవు, అతనికి నీతి నిజాయితీ తెలియదు, అతడు ఎవర్రంటే సంపాదన పొదుపు చేయడమే తప్ప, మోసం చేసి హింసించి దాచుకుని లెక్కలేసుకోవడం తప్ప అంతకు మించిన ఆనందం అతనికి ఏమీ తెలియదు. డబ్బు 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 నడుతున్నాను. ఏం చేస్తారండి డబ్బుని? నేను మాట చెప్పనా, బాగా డబ్బు అని తిరిగినా నేను ఒక మాట చెప్పిన త్వరగా మిగిలిన సందర్భంలోకి వెళ్తాను. ప్రపంచంలో అత్యధిక ధనవంతుడు ఎవరండి ఇప్పుడు చెప్పండి? ఎలాన్ మస్క్. ఎంత ఉందో తెలుసా? కోట్లు ఉన్నాయి, కోట్లు. గమ్మత్తడి చెప్పనా, ఎలాన్ మస్క్ యొక్క పెద్ద కొడుకు గే.
ఎలైన్ మాస్క్ మన తండ్రి అయితే మనం ఎంత గొప్ప చెప్తామండి, కానీ ఎలైన్ మాస్క్ పెద్ద కొడుకు ఏం చేస్తాడు చెప్పినా గే అయిపోయాడు, మగాడిగా పుట్టినోడు ఆడోడు అయిపోయాడు. ఇప్పుడు ఏమని స్టేట్మెంట్లు ఇస్తున్నారు తెలుసా? అసలు నాకు ఎలైన్ మాస్క్ తండ్రే, అతను నాకు వద్దు, అసలు నేను ఆయనతో ఉండను, ఆయన ఆస్తి వద్దు, చిల్లిగా వద్దని ఎలైన్ మాస్క్ను వదిలేళ్ళిపోయి ఆడదానిగా మారిపోయాడు. డబ్బు 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 అని అడుగుతున్నాను. డబ్బు దేనికి నీ కొడుకుల జీవితాన్ని చక్కపెట్టగలదా? డబ్బులు దేనికి నీ కాపురాన్ని చక్కపెట్టగలదా? ఎంత ఉండాలో అంతుంటే సరిపోద్ది తప్ప డబ్బని హింసించుకునే వాళ్ళు ఎక్కువైపోయారు. డబ్బని కోడలను చంపే వాళ్ళు ఉన్నారు, డబ్బు అని చెప్పి భర్తలు హింసించే వాళ్ళు ఉన్నారు, డబ్బు కోసం కాపురాలు పాడు చేసుకునే వాళ్ళు ఉన్నారు. మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను, డబ్బు కాపురాలకి చిచ్చు పెట్టదా? ఈ పనికి మనోడు చేసిన పని ఏంటి చెప్పిన? సంపాదన మాయలో పడి ఎవరు నెగ్లెక్ట్ చేసేది చెప్పండి. ఈవిడ మంచిది కాబట్టి సరిపోయిందండి అడుగుతాను. అభిగేయాలు గుట్టైనది, వివేకమైనది కాబట్టి సరిపోయింది. డబ్బు సంపాదనలో పడి వెనకాలన్న దాన్ని నెగ్లెక్ట్ చేస్తే ఏమవుద్ది? నేను ఎందుకన్నా డీటెయిల్గా చెప్పకూడదు, కానీ నాకు తెలిసిన ఫ్రెండ్ సర్కిల్లో కొంతమంది బాధలు, నాకు తెలిసిన పేర్లు ఊర్లు చెప్పను, కానీ వాళ్ళ బాధలు నాకు చెప్తున్నారు కనుక కొన్ని మాటలు నేను చెప్తాను. వాళ్ళు బాధపడుతూ చెప్తారు ఏమనంటే, అసలు మాకు ఏమీ ఉండదురా అని చెప్తారు. నేను అంతకన్నా డీటెయిల్గా నేను అడగలేదు, నాకు విషయం అర్థమైంది. ఏదో పెళ్ళైన కొత్తలో మేము ఆనందంగా ఉన్నామంతేరా. తాగొస్తాడు, అదే మంచం మీద పోస్తాడు. నా సంటి పిల్లల్ని తీసుకుని ఏం చేయాలి నాకు అర్థం కాదు. అక్కడే నేను కడుగుతాను, అక్కడే వాంతి చేసుకుంటాడు, ఏదేదో పార్టీలకు వెళ్తాడు, వస్తాడు, దొల్లుతాడు, తిన్నాను ఉన్నాను అనుకుంటాడు, మధ్యలో ఫోన్ చేస్తే గట్టిగా అరుస్తాడు. అలాంటి విచ్చవిడి తిరుగుతున్నాడు. ఏదన్నా వ్యాధి అంటుకుంటే, వాడికి ఏదైనా సుఖవ్యాధి అంటుకుంటే రేపొద్దున మా పిల్లలు మేమేమైపోవాలరా? జేమ్స్, నీకు పచ్చిగా మాట చెప్తున్నాను, ఫిజికల్ కాంటాక్ట్ అయ్యి మేము 5 years అయిందంతే. నేను అడుగుతున్నాను, నాతో మాట్లాడుతుంది కాబట్టి సరిపోయింది. అవే మాటలు వేరేవాడితో మాట్లాడతాయి, అవే బాధలు ఇంకొకటి అర్థం చేసుకుంటే. నీ ఎదవ డబ్బు సంపాదన నువ్వు ఎవరిని నెగ్లెక్ట్ చేస్తున్నావు తెలుసా? నీ వెనకాల ఉన్న భార్యని నెగ్లెక్ట్ చేస్తున్నావు. నేను ప్రతి మెసేజ్లో టచ్ చేసేది మళ్ళీ నీకు చెప్తున్నాను, డబ్బు 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 అని భార్య భర్తలు దూరం అయిపోతుంటారండి. ఈవిడిని ఇక్కడ వదిలేసి వీడు విదేశాలకు వెళ్ళాడంట, లేదా ఈయన్ని ఇక్కడ వదిలేసి ఈవిడు విదేశాలకు వెళ్ళిందంట. ఎందుకంట? ఓ సామెత చెప్తారు ఏమంటే, వెలుగుండగానే ఇల్లు ఉండదమ్మా పెద్దమ్మ. నువ్వు తిరిగి వచ్చే సమయానికి ఇల్లు ఉండదు, ఇంకొక ఆవిడ ఉంటుంది అందులో. ఓపుకుండగానే చెప్పండి 4 రాళ్ళు ఇంకో రాయేస్తారమ్మా రిజర్వేషన్కి. నువ్వేమనుకుంటున్నా? రూపాయి సంపాదిస్తే 100 రూపాయలు కలిసి సంపాదించండి. నువ్వు ఇక్కడ, ఆయన అక్కడ, ఆయన ఇక్కడ, మీరు ఇద్దరు విడిపోయి దూరంగా ఉన్నారో సాతానికి త్వరగా దొరుకుతారు. ఇంకా చెప్పనా, ఒకవేళ మీరు ఒంటరిగా ఉంటే దేవుడికి దగ్గరగా లేరో త్వరగా దొరికేస్తారు. సంపాదన 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 వీడి సంపాదన మాయలో పడి చక్కటి అందగత్తి వివేకవంతురాలైన ఈ తల్లిని ఏం చేశాడు చెప్పండి? నెగ్లెక్ట్ చేసి పాడేశాడు, నిర్లక్ష్యం చేశాడు. నామాను వంటి మహా పిసినారికి సుఖాన్ని అందించే చక్కటి ఆనందకరమైన తల్లి ఉంటే ఆ తల్లిని పట్టించుకోకుండా తిరిగాడు. గమ్మత్తైన సంగతి ఏంటంటే, ఇలాంటి నాబాల్ దగ్గర చాలా డబ్బు ఉందంట. వాడు ఏం చేస్తున్నాడంటే ఎంజాయ్ చేస్తున్నాడు, మత్తులో తిరుగుతున్నాడు. ఆ మత్తులో తిరుగుతున్నప్పుడు వీడు చేస్తున్న పని ఏంటో మీరు చూడండి. పార్టీలు పెట్టుకుని ఇష్టానుసారంగా తిరుగుతుంటే ఈ విషయాన్ని ఎవరు చెప్పాల్సి వస్తుందండి? భార్య చెప్తుంది. నేను టైటిల్ పెట్టాను థంబ్నెయిల్కి. ఆ టైటిల్ ఏంటంటే, ఇంత పరిశుద్ధంగా బతుకుతున్న దావీదుకేమో చెప్పండి అన్నం దొరుకుతలేదట. ఇంత నీతిగా నిలబడి జీవిస్తున్న దావీదుకేమో భోజనం దొరకట్లేదంట. తెల్లారితే సంపాదించిన డబ్బుతో మత్తులో ఊగిపోయి దొల్లెత్తని వీడికి మాత్రం డబ్బులు ఎక్కువైపోయినాయి అంట. ఇదేంటండి? ఈరోజు కూడా అదే ఉందలే చెప్పండి. నిజాయితీగా ఉండాలి, అబద్ధాలు ఆడకూడదు, నీతికి నిలబడాలన్న నీతి కోసం బతుకుతున్న మన దగ్గర డబ్బు ఉండలేదు చెప్పండి. ఏ నీతి లేని వాళ్ళ దగ్గర మాత్రం కోట్లు ఉన్నాయి. దేవుని కోసం పడి బతుకుతున్న మన దగ్గర మాత్రం ₹1 ఖర్చు పెడితే మళ్ళీ నెక్స్ట్ మంత్కి మరో రూపాయి మన దగ్గర ఉండదు. కానీ వాళ్ళు తిని దొల్లి రెస్టారెంట్లని అవని పార్టీలని మొత్తాన్ని ఎంత ఊగుతున్న వాళ్ళ దగ్గర కోట్లు పడగలెత్తుతున్నాయి.
ఎందుకు ఇలా జరుగుతుందంటే అది దేవుని చిత్తం. ఎందుకు చెప్తున్నా, దావీదు రేపు పొద్దున్న రాజయ్య సింహాసనం మీద కూర్చోవాలంటే అన్నం విలువేటో దావీదుకు తెలియాలి, మెతుకు విలువేటో దావీదుకు తెలియాలి, రూపాయి విలువేంటో దావీదుకు తెలియాలి, ఒంటరిగా ఉన్న వారికి డబ్బు అవసరం ఎంతో దావీదుకు తెలియాలి. రేపు ప్రపంచాన్ని లేదా ప్రపంచమే ఆశ్చర్యపోయే పరిపాలనని అందించాలి అంటే ఆ డబ్బు, ఒంటరితనం, హోదా. ఒక డబ్బున్నవాడు మూర్ఖంగా సహాయం వచ్చిన వారికి వ్యతిరేకంగా మాట్లాడుతుంది, ఎంత బాధగా కఠినంగా గుండెలకు ఉంటుందో దావీదుకి అనువనువా జ్ఞాపకం ఉండాలి. అందుకే దావీదు ఒంటరిగా ఉండడం, దావీదు పేదరికంలో ఉండడం, దావీదు ఉన్నతమైన ఆశీర్వాదంలోకి వెళ్ళే ముందు ఇన్ని కఠినమైన గరుకైన మార్గాల గుండా నడవడం చెప్పండి దావీదుకి అవసరమైంది. మళ్ళీ అడుగుతున్నాను, వినయంగా అడిగిన దావీదు వాడి వికారంగా సమాధానం చెప్పేసరికి తట్టుకోలేకపోయాడు, వినయంగా స్వీకరించలేకపోయాడు. దావీదు వాడిని చంపేయాలనుకున్నాడు. అది పాపంగా దేవుడు ఎంచాడు. యెషయా గ్రంథం ఒకసారి తీయండి. యెషయా గ్రంథం త్వరగా యెషయా గ్రంథం 32వ అధ్యాయం, యెషయా గ్రంథం 32వ అధ్యాయం 5వ వచనం. మూఢుడు గనుడని ఎంచబడడు, కపటి ఉదారుడు అనబడడు, మూఢవాక్యులు పలుకుదురు. మూఢులు మూర్ఖంగా మాట్లాడతారు, కపటుడు హుందాగా ప్రవర్తించడు. ఎందుకు వాడికి హుందాదనం లేదు? అయ్యా ఆకలేస్తుందా, ఈ రొట్టె కదా ఇంకొక రొట్టె అట్టుకెళ్ళిన హుందాతనం వాడికి లేదు. వాడు ప్రేమగా మాట్లాడాడు, మూర్ఖుడు, కపటుడు, వాడికి డబ్బే దయం. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మంచి ఎక్స్పెక్ట్ చేయడం అనేది దావీదు గారు చేసిన పొరపాటు. వాడు ఇవ్వడు, ఎందుకంటే వాడు పిసినారు కనుక అంత సంపాదించాడు. వాడు డబ్బున్నవాడు అయినాడు, పోగేసుకుంటాడు. వాడు మూర్ఖుడు, కటుడు. అలాంటి వాడి దగ్గరికి పోతాడు, మంచి మాటలు పలుకుతాడు. వాడు ఎంత మాట్లాడాడో తెలుసా? దావీదు ఎవడన్నాడు. మీకు మాట చెప్పనా, గుర్తుపెట్టుకోండి. గొప్ప వ్యక్తులు ఎప్పుడు సమాజంలో, గొప్ప వ్యక్తులు ఎప్పుడు యోగ్యత కలిగిన వారు, గొప్ప కార్యాలు చేసిన వారు సమాజంలో ఎప్పుడు ఇలా అవమానింపబడుతూనే ఉంటారు. నీకు మాట చెప్తున్నా, గొప్ప వ్యక్తులు ఎప్పుడు గొప్ప వ్యక్తుల చేత అవమానింపబడరు. చెప్పండి, వానపాములు లాంటి వాళ్ళ చేత అవమానింపబడతారు. ఆ టైంలో నీ గొప్పతనం కాపాడుకోవాలి. నువ్వు గొప్పవాడు కనుక గొప్పగానే ఆలోచించాలి, నువ్వు గొప్పవాడు కనుక ఉన్నతంగానే మాట్లాడాలి, నువ్వు గొప్పవాడు కనుక ఉన్నతమైన స్థితిగతులు ఆలోచనలే బాగుండాలి. వాడు వాగినట్టే నువ్వు వాగితే వాడికి నీకు చెప్పండి తేడా ఉండదు. అందుకే దావీదు గారికి దేవుడు లెసన్ నేర్పిస్తున్నాడు, ఓర్చుకోవాలి. ఎందుకంటే ఓర్పు అనే శ్రమల పాఠశాలలు ఇప్పుడు ప్రయాణంలో ఉన్నాడు. ఎవరు చెప్పండి? ఈ ఓర్పు అనే శ్రమల పాఠశాలలో ఉన్నప్పుడు ఓర్పుగా ఉండాల్సిన దావీదు, దేవుని హృదయానికి నచ్చిన దావీదు కాని మాటలు తన పెదాలతో పలుకుతున్నాడు. ఏమని? కత్తి అంటాడు, నరిబడద్దాం అన్నాడు. మీకు మాట చెప్పనా, దేవునికి నచ్చిన వాళ్ళు కూడా అప్పుడప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడతారంటే ఇంకా ఎక్కువే మాట్లాడతారు తెలుసా. ఆ టైంలో మీరు పాస్టర్ గారు ఏంటి మీరు ఎలా అనేసారు అనుకోండి. పాస్టర్ గారు అప్పుడప్పుడు యోధా అయిపోతుంటాడు తెలుసా. అరే ఉన్నతమైన మనుషులు, దేవుని వాక్యాలు చెప్పిన వాళ్ళు, దేవుడి మనుషుడు, దేవుడికి నచ్చిన వాళ్ళు కూడా అరే ఇలా మాట్లాడతారంటే దావీదే మాట్లాడరు. నేను అడుగుతున్నాను, మీరు రోల్ మోడల్గా పెట్టుకున్న వాళ్ళు కూడా మాట్లాడతారు. సీరియస్గా చెప్తున్నాను. వాళ్ళు పరిశుద్ధంగా అన్ని వేళల్లో ఉంటారని మీరు ఎక్స్పెక్ట్ చేయకండి. ఆ టైంలో అన్నయ్యే ఇలా అన్నాడంటే చెప్పండి, ఇంకో 4 ఆకులు మేము అన్నా పనిలేదని మీరు మాదిరి తీసుకోకండి. ఎందుకంటే దావీదుని ఈ కండిషన్లో ఇష్టపడిన దేవుడు మీరు అయిన మీ పాస్టర్ కూడా ఇష్టపడ్డు. అక్కడ మీ పాస్టరే కాదు, ఏ నాయకుడిని ఇష్టపడ్డు. దేవుడికి నచ్చిన ఎంత వ్యక్తి అయినా పెదాలతో కానీ, నాలుగుతో కానీ, ఆడు చేసే పనులతో కానీ దేవుడికి నచ్చిన పనులు చేయకపోతే లెసన్స్ ఎలా నేర్పించాలి ఆయనకు బాగా చెప్పండి తెలుసు. అందుకే దావీదు గారిని చూశాడు, పంపించాడు. ఆ మనిషి పాపం చేయడానికి దావీదు రెడీ అయిపోయాడు. నేను అడుగుతున్నాను, ఈ మనిషిని బట్టి అతను చుట్టూ ఉన్న వాళ్ళందరినీ నరికేస్తే పాపం అవుతుందా అవుదా? ఎందుకంటే ఈడి మూర్ఖుడు, చుట్టూ ఉన్న వాళ్ళు మూర్ఖులు కాదుగా. వాళ్ళ మూర్ఖులు కాదు కనుక సహాయం గుర్తుపెట్టుకున్నారు కనుకే మేడం అని చెప్తున్నారు. మేడం ఎవరు? అబిగేలు చెప్తున్నారు. అమ్మ వాళ్ళు నిజంగా చాలా మంచి వాళ్ళు జెన్యూన్గా మన సహాయం అడిగారు. ఇలాంటి వ్యక్తులు ఏం ఆలోచించకుండా ఈడు ముఖం చూసి వీళ్ళందరూ నరికేస్తే దావీదు దేవుని దృష్టిలో ఏమవుతాడు చెప్పండి? ఇప్పుడు ఈ పాపాన్ని ఆపాలి అంటే సీన్లోకి ఎవరు రావాలి చెప్పండి? అబిగేలు వచ్చింది, మాట్లాడుతుంది. ఏమని? అందుకు అబిగేలు
నాబాలుతో ఏమీ చెప్పక త్వరపడి 200 రొట్టెలను 2 ద్రాక్షరస తిత్తులను అవి మే చూపించు. దావీదును అతని జనులను ఎదురుపడ కొన్ని మాటలు ఉన్నాయి చూడండి 18 వచ్చులో ఇమే చూస్తూ వినండి. అందుకు అబీగయాలు నాబాలుతో ఏమీ చెప్పక త్వరపడి 200 రొట్టెలను 200 ద్రాక్షారసపు తిత్తులను వండిన 5 గొర్రెల మాంసమును 5,000 మానికలు వేయించిన ధాన్యమును 100 ద్రాక్ష గలను 200 అంజూరపు ఆడలను గార్ధబావుల మీద ఎక్కించుకుని వచ్చిందంట. ఒక మాట అంది, మీరు నాకన్నా ముందుగా వెళ్ళండి. నేను అడుగుతున్నాను, ఎందుకు త్వరపడుతుంది చెప్పిన? శాంతి ఒప్పందాలంటే ఎవరితోన్నా మనం సమాధాన పడాలనుకున్నప్పుడు రేపు కాదులే ఎల్లుండి కాదులే 2 రోజులు పోనీ అన్నప్పుడు ఈ లోపల ఎవడ పోలేటైతే వెనకాల తెలుసా? కొన్ని ఒప్పందాలు చేసుకున్నప్పుడు ఇప్పటికిప్పుడే వెంటనే మనం ఫోన్ చేయాలి, వెంటనే కలుసుకోవాలి, వెంటనే మాట్లాడాలి. అలా కాకుండా 2 రోజులు ఆగుదాం 3 రోజులు ఆగుదాం ఈ లోపల ఈటెక్కింగ్ చేస్తాడు, కత్తినూరు ఎత్తున్నాడు మన మీద. ఎవడు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మాట్లాడాలనుకున్నప్పుడు మాట్లాడండి, వదిలేయాలనుకున్నప్పుడు వదిలేయండి, కలిసిపోవాలనుకున్నప్పుడు వెంటనే అంటే ఇలాంటి మంచి పనులు ఆలస్యం చేయకుండా జరిగించండి. అందుకే పెద్దలు సామెత చెప్తారు, ఆలస్యము చెప్పండి, ఆలస్యం అమృతం హనీ అవుతుంది అని ఉందా చెప్పండి, విశ్వం అవుతుంది. అందుకే త్వరగా ఏమవుద్దట, త్వరగా వెళ్ళిందట. శాంతి ఒప్పందాలు ఇప్పుడు త్వరగా జరగాలి. యేసుప్రభు వారు స్వయంగా చెప్పారు ఉదాహరిస్తూ. ఒకసారి లూకాసు ఇవ్వండి, లూకాసు వార్త 14వ అధ్యాయం, లూకాసు వార్త 14వ అధ్యాయం, లూకాసు వార్త 14వ అధ్యాయం 37-32 వచనాలు. లూకాసు వార్త 14వ అధ్యాయం 37-32 వచనాలు. కూర్చుండి మొదట ఆలోచింపడా శక్తి లేని ఎడల అతడు ఇంకా దూరంగా ఉన్నప్పుడే రాయబారము పంపి సమాధానం చేసి. ఇప్పుడు చెప్పండి, ఇంకా దూరంగా ఉండగానే ఏం చేయాలి చెప్పండి? రాయబారం పంపాలి. ఇంకా దూరంగా ఏం చేయాలి చెప్పండి? సమాధానం పంపాలి. త్వరితముగా ఇలాంటి విషయాలు, శాంతి ఒప్పందాలు త్వరగా జరగాలి. శాంతి ఒప్పందాలు త్వరగా జరగకపోతే అమాయకులు చచ్చిపోతారు. అందుకే ఆమె త్వరగా స్పందించింది. దూరంగా ఉండగానే దావీదు గారికి సమాధానం పంపి రాయబారం పంపిందంటే ఏమన్నా తెలుసా? ముందు మీరు వెళ్ళండి, వెనకాల నేను వస్తాను. ఎందుకు ముందు మీరు వెళ్ళండి, వెనక నేను వస్తాను? ఎందుకంటే ముందు నన్ను వెళ్తే నరికెత్తాడానా? ఎందుకందో తెలుసా? ముందు మీరు వెళ్ళండి, వెనక నేను ఎందుకు వస్తాను అన్నదంటే ముందు ఏం పంపిస్తుందో తెలుసా? బహుమానాలు పంపిస్తుంది. ఇప్పుడు చెప్పండి, బాగా కోపం ఉన్నవాడు మన పేరు తెలిసినప్పుడల్లా పెట్టరేగిపోతున్నవాడి దగ్గరికి ముందుగా గిఫ్ట్ పంపించామనుకోండి, ఎక్కడున్నాడు జేమ్స్ గడు, అలాగే వాడు మొహం నరికి పెడతాం అనుకున్నది. అనగానే నా తరపున వెళ్ళినాడు, ఇదిగో సార్ ఈ డైమండ్ రింగ్ ఆయన మీకోసమే కొన్నాడు అనగానే, రింగ్ కొన్నాడు నా కోసం అంటాడు. బహుమానాలు ఏం చేస్తాయి చెప్పిన? కోపిస్టుల కోపాన్నట తగ్గిస్తాయి. ఇవి చాలా తెలివైందండి. ఎంత అందమైందో అంత తెలివైంది. ఎంత తెలివైందంటే ఇప్పుడు డైరెక్ట్గా వెళ్ళి అది కాదండి ఇది కాదంటే వినేలా లేడు, నూరేహాడు ఆల్రెడీ కత్తి, ఆల్రెడీ టీం ఫామ్ చేస్తాడు. ఇప్పుడు ఆవిడ ఎంత బాగంటే ఏటి కొరకైతే ఆయన డిస్టర్బెన్స్ అయ్యాడు. ఇప్పుడు ఆ బహుమానాలు గిఫ్ట్లనే పంపింది. నేను వెనకాల వస్తాను, ముందు ఆయన్ని శాంతింపజేయడానికి మీరు ఏం పంపుతారంటే బహుమానాలు తీసుకు. అందుకే సామెతల గ్రంథం ఎంత మంచి మాట్లాడుతున్నాడు చూడండి. సామెతల గ్రంథం 21వ అధ్యాయం, సామెతల గ్రంథం 21వ అధ్యాయం 14 వచనం. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 14 వచనం. చాటునిచ్చిన బహుమానము కోపమును చల్లార్చును. ఇప్పుడు చాటుని ఎత్తుంది అలా ఆయనకి తెలియదు. చాటునిచ్చిన బహుమానం చెప్పండి, కోపమును చల్లార్చును. ఒడిలో ఉంచబడిన కానుక మహాక్రోధమును చల్లార్చును. ఎంత బాగుందండి అంటే ఇప్పుడు ఇండైరెక్ట్గా ఎవరిని ప్రాక్టికల్గా ప్రాక్టీస్ చేస్తుంది, వాక్యాన్ని ప్రాక్టికల్గా అప్లై చేస్తుంది. ఆమె ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తుందో చూడండి. వాక్యాన్ని పాటిస్తూ ముందుగా నేను వెనకొస్తాను, మీరు ముందెళ్ళండి. ఆయన నాతో మంచిగా మాట్లాడాలంటే మీరు ముందు ఏం చేస్తారంటే బహుమానాలు ఇవ్వండి. బహుమానం ఇచ్చాడు. ఇంకా మీరు చూడండి, మీరు చరిత్రలో ఒకసారి మీరు వెనక్కి వెళ్ళి చూడండి. ఇప్పుడు తీయొద్దు. యాకోబు మీద ఎవరికి బాగా పగండి? వాళ్ళ అన్నయ్యకి.
యాసావుకి చాలా పగ. యాసావును కూల్ చేయడానికి యాకోబు ఏం చేశాడు? ఫస్ట్ టీం, సెకండ్ టీం, థర్డ్ టీంలు పంపించాడు. టీములు అన్నింటిలో ఏం పంపించాడు చెప్పండి? బహుమానాలు పంపించారు. మొదటి టీం వెళ్ళాక, రెండో టీం వెళ్ళాక, మూడో టీం వెళ్ళిన తర్వాత లాస్ట్లో యాకోబు వచ్చినట్టునే కత్తి పక్కన పడేసి యాకోబు నిలబట్టుకుని ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయారా అన్నాడు. మీకు మాట నేను చెప్పిన, మీకు ఎవడైనా మిమ్మల్ని గొడవ పెట్టుకుని మిమ్మల్ని బాగా బాధ పెడితే అడుగు మంచి గిఫ్ట్ కొనండి, ఆ బహుమానం పంపండి. ఇంకా ఏడ్చాడా, కొంచెం ఐటెం పెంచండి. ఇంకా ఏడ్చాడా, ఇంకా ఐటెం పెంచండి. ఏదో ఒకటి చేయండి. వాటితో మీరు సమాధానం కోరుకోవాలనుకుంటే బహుమానాలు పంపండి. మనం ఏం చేస్తాం? మన బహుమానాలు పంపం. ఆ ఎదవకి మనం నచ్చంగా ఈ 10 రూపాయలు రాయించి అంటాము. నేను అడుగుతున్నాను, ఈవిడ ఎంత బాగా డీల్ చేస్తుందో చూడండి. చక్కగా డీల్ చేస్తుంది. తీసుకొచ్చింది 20వ వచనంలో ఆవిడ చేస్తున్న పని చూడండి ఒకసారి. గార్ధభావం మీద ఎక్కి పర్వతమ లోయలోకి వచ్చిచుండగా దావీదు అతని జనులు ఆమెకు ఎదురుపడిరి. అంతకు మునుపు దావీదు అని చెబుతా 20 నుండి 25 వచ్చిన మీరు చదవండి. తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత టైం లేదు కనుక సాష్టాంగ పడిందంట. మీరు ఇమేజ్ చూడండి. పక్కనేమో ఆమె సేవకులు ఉన్నారు, ఈ పక్కనేమో దావీదు సేవకులు ఉన్నారు. వీళ్ళందరూ చూస్తుండగా ఆవిడ ఏం చేస్తుంది చెప్పండి? ఆవిడ దగ్గర ఉన్న గొప్ప విషయం ఏంటో తెలుసా? సమాధాన పడాలనుకున్నప్పుడు ఇంకెనక ముందేం చూడకూడదు, గుర్తుపెట్టుకోండి. దావీదుకి నచ్చింది ఏంటంటే, షార్ట్ని పక్క రండి సార్, మీతో 4 మాటలు మాట్లాడాలి అనలేదు ఆవిడ. సార్ వాట్సాప్ నెంబర్ ఉందా అనలేదు ఆవిడ. నిన్న మొన్న పనికి మాలిన చేసింది నాకు. నిన్న మొన్న ఎవరున్నారు నా పక్కన చేసింది. డీపీ బాగుంది అంది. నేను పాస్టర్ గారిని అన్నాను. అయితే ఏంటంది. తర్వాత మాట్లాడింది. నేను బెంగళూరులో ఉంటాను, హైదరాబాద్ వచ్చింది, మాట్లాడింది. తర్వాత మీతో నేను కొంచెం మాట్లాడాలనుకోండి, 12 గంటలకు మాట్లాడరమ్మా, పొద్దున్న చేయమ్మా అన్నాను. అలా లేదు నాకు మళ్ళీ బ్లాక్ చేశాను. మళ్ళీ చేసింది. మాట్లాడి నేను సింగిల్గా ఉన్నాను, నాతో మాట్లాడరంది. నేను డబల్తో ఉన్నాను, నేను మాట్లాడనని చెప్పి. ఇలాంటి ఎదవలు ఉన్నారు సమాజంలో, గుర్తుపెట్టుకో. ఆవిడేమో పక్క తీసుకెళ్ళి అలా రండి సార్ దావీదు గారు కొంచెం మీతో అందా. ఓపెన్గా మాట్లాడుతుంది, అందరూ చూస్తుండగా మాట్లాడుతుంది, చక్కగా మాట్లాడుతుంది, విషయాన్ని వివరిస్తుంది. తానికి కావాల్సింది ఏంటో తెలుసు. ఇప్పుడు తనకు ఒక విషయం ఉంది. ఇప్పుడు ఆమె శాంతి ఒప్పందం చేయకపోతే వాళ్ళకేమవుద్దో వీళ్ళకేమవుద్దో తెలియదు, కానీ ముందు తన కుటుంబం పోతుంది. తన కుటుంబం కోసం ఎవరేమనుకున్నా తన అందాన్ని తగ్గించింది. తన కుటుంబం కోసం ఎవరేమనుకున్నా మోకాళ్ళు వేసింది. మరో మాట చెప్పిన, మూర్ఖుడైన తన భర్త ప్రాణాలు కాపాడుకోవడానికి చెప్పండి తనను తాను తగ్గించుకుంది. మీకు మాట చెప్పిన, సరే ఎదవండి, నేను మంచోడిని, సైడ్ అయిపోతే సరిపోనండి. కానీ ఆమె ఎంత మంచి మాటలు చెప్తుందంటే, నా ఏలినవాడా, నా ఏలినవాడా, నా ఏలినవాడు, ఈ దోషము నాదనించు. అయ్యా ఆయన చూడకండి అయ్యా, మిమ్మల్ని బతిమలాడుతున్నాను. అసలు మీరు ఏమనుకోకండి, ఈ దోషం నాదనించు. నేనే తప్పు చేశాను అనుకోండి, నీ దోసలో నా మాట మాట్లాడు, నీ దోసలో నేను చెప్తున్న మాటలు ఆలకించు. మీకు విషయం చెప్పాలి సార్, నా ఏలినవాడ, దుష్టుడైన ఈ నాబాల్ని లక్ష్య పెట్టొద్దు, అతని పేరు అతని గుణమును సూచించింది. ఏం చెప్తుందండి? నడుతున్నాను. ఇప్పుడు ఎంత మంచిదో చెప్పినా, నిజానికి భర్త గౌరవం తీయదండి. భర్త యొక్క గౌరవాన్ని తక్కువ చేసి ఎందుకు తగ్గించి మాట్లాడుతుందంటే, అక్కడ తగ్గించట్లేదు, తన మీదకి వస్తున్న ప్రాణగండాన్ని తప్పిస్తుంది. ఎందుకంటే సార్ మీకు విషయం చెప్పాలి సార్, మా ఆయన పేరు ఏంటో తెలుసా? లాభా. నాబాల్ అంటే ఏంటో తెలుసు సార్? మూర్ఖుడు. మూర్ఖుడని అతనికి ఎందుకు పేరెట్టారో తెలుసా? ఆ మూర్ఖుడు అతని గుణాన్ని సూచించే లక్ష్యాన్ని బట్టే ఆడికి ఆ పేరు వచ్చింది. అయ్యా మీకు ఒక విషయం చెప్పాలి సార్, నేను మాట్లాడినట్టు ఆయనకి మాట్లాడడం రాదు, నేను సమాధాన పడినట్టు ఆయనకి సమాధాన పడడం రాదు. ఆయనకి అంత పెద్ద నాలెడ్జ్ ఉంటుంది సార్. ఆయనకి డబ్బులు సంపాదించడం తప్ప. మొండోడు సార్, మొరటగా ఉంటాడు సార్, మోటోడు సార్. మోటోడు అంటే తెలుసు కదండి, ఆయనకి ఎక్కడ ఎలా బిహేవ్ చేయాలో తెలుసు సార్. నా మొఖం చూడండి సార్, మా ఆయన తరపున నేను మాట్లాడుకున్నాను. ఆయన చేసిన తప్పుని చెప్పండి నేను మీదేసుకుంటున్నాను. నిజానికి తన భర్తను తక్కువ చేయట్లేదు, తన భర్తని తప్పిస్తుంది. తన భర్తని రోడ్డు మీదకి లాగట్లేదు, తన భర్తని కాపాడుకుంటుంది. తన భర్తను అంది, అయ్యా
ఆయన చేసిన తప్పుని చెప్పండి నా మీద వేసుకోండి. అదే మనం అయితే ఏముంది చెప్పండి, చెప్పండి ఏముంది చెప్పండి. యాదవకు ముందు నుంచి చెప్తూనే ఉన్నాను నేను, యాదవాడు ఈ సీరియల్ చూసి డైలాగులు అండి అన్నీ, ఆడి యాదవండి. వద్దు అని చెప్పినా మా నాన్న ఆడికిచ్చి చేశాడు. ఆడు ఈ రోజు నుంచి ఆరోడు గారు డబ్బులు సంపాదన తప్ప నన్ను అస్సలు పట్టించుకోండి. ఇలాంటి క్యాసెట్లు ఏమైనా వేసిందండి. నేను మళ్ళీ చెప్తున్నాను, మీ మూతులు పగలగొడతాడు దేవుడు మీ భర్తను తక్కువ చేసి మాట్లాడారంటే చెప్తున్నా. ఆడెవడైనా మీరు లోపడండి. ఏం మాట్లాడాలో అదే మాట్లాడుతుంది సార్. మిమ్మల్ని ఆడు ఈడని ఎందుకంటే ఆయన పెద్ద చదువుకోలేదు సార్, మోటోడు సార్. మీ వచ్చిన ఆ రిప్లై ఆయన ఎందుకు సరిగా ఆ క్వశ్చన్ ఇంక రిప్లై ఎందుకు ఇవ్వలేదండి సార్. ఆయన మాట్లాడరాదు సార్. ఆయన బిజినెస్లో కూడా ఒక విషయం చెప్పినా సార్, మీకు విషయం చెప్తున్నాను. మీ వాళ్ళు వచ్చారన్న సంగతి నాకు తెలియదు, తెలిస్తే విషయం చెప్పండి. ఎక్కడ వరకు రాదు. ఆ మాటకు అర్థమేంటి చెప్పండి, ఆ మాటకు అర్థమేంటి చెప్పండి. మీ వాళ్ళు వచ్చారన్న సంగతి నాకు తెలియదు, తెలిస్తే ఇక్కడ వరకు విషయం రాదంటున్నాడు. దాని అర్థం ఏంటి? ఆయనకి మాట్లాడడం రాని అనేక పరిస్థితుల్లో దగ్గరుండి నేనే చక్క పెడతానని అర్థం. ఆ రోజు నేను ఉండుంటే అయ్యేంటి అలా మాట్లాడుతున్నారు ఏంటి సార్, ఆ రోజు మనకు ఆయన హెల్ప్ చేశారని నేను వివరించడం మొదలెడితే ఖచ్చితంగా నా భర్త చెప్పండి నా మాట అంటే తను ఏ టైంలో ఎలా తిప్పుకోవాలో ఎలా మార్చుకోవాలో ఆవిడకి బాగా తెలుసు. నేను లేక ఇంత ప్రాబ్లం వచ్చింది సార్. నిజానికి నేను దగ్గరుండి అలా కాదండి, ఇలా మాట్లాడకూడదు, వాళ్ళు మనకి హెల్ప్ చేస్తారు, ఇప్పుడు మనం ఇలా తిరగబడి మాట్లాడితే ప్రాబ్లం అవుద్దని ఆ రోజు చెప్తే ఖచ్చితంగా అంత మూర్ఖుడు కూడా చెప్పండి నా మాట వింటాడండి. ఇప్పుడు చెప్పండి ఎంత బాగా తన భర్త ప్రాణాలు కాపాడుకుంటుందంటే దావీదు అతడు మూర్ఖుడే కాదు చెప్పండి, ఎదరో మూర్ఖంగా ఊగిపోతున్నాడు. ఆ మూర్ఖుడే కాదు, అతను చంపాలన్న మూర్ఖత్వం ఈయనకు కూడా వచ్చింది. పేరుకు తగ్గ వ్యక్తి అండి, మూర్ఖుడండి, చదువు లేనుడండి, మొరటోడండి. ఆవిడ చెప్పింది అబద్ధాలు చెప్పిందా నిజం చెప్పింది చెప్పండి? 100కి 100% నిజమే చెప్పింది. తన భర్త ప్రాణాలు కాపాడుకోవడానికి వివేకంతో వ్యవహరించింది. తన గౌరవాన్ని తను ఎలా కాపాడుకోవాలో తనకు తెలుసు. 26 వచనం లేదా అంటుందో చూడండి ఒకసారి ముగిద్దాం. నా ఏలినవాడ యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు ప్రాణహాని చేయకుండా యెహోవా నిన్ను ఆపి ఉన్నాడు. నీ చెయ్యి నిన్ను సంరక్షించిందన్న మాట నిజమని యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు అని ప్రమాణం చేయుచున్నాను. నీ శత్రువులు నా ఏలిన వాడైనా నీకు కీడు ఉద్దేశించిన వారును నాబాలు వలె ఉన్నారు. అంటే దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏంటి చెప్పనా? మా ఆయన ఎంత అవివేకో, అభిషేకింపబడిన మీ మీద తిరగబడుతున్న ప్రతి ఒక్కడు కూడా చెప్పండి మా ఆయనలాగే అవివేక్ సార్. మీకు విషయం చెప్పనా సార్, మీ స్థాయి ఏంటి, మీ హోదా ఏంటి? అలాంటి మీరు అంత ఉన్నతమైన స్థాయిలో ఉన్న మీరు మా ఆయన మీద బలహీనుడు, శక్తి లేని మూర్ఖుడైన మా ఆయన మీద మీరు టార్గెట్ పెట్టడం ఏంటి? మీ స్థాయి వేరు సార్. మీకు విషయం చెప్పండి సార్, మీ మీద తిరగబడిన వాళ్ళందరూ మీ ముందు చెప్పండి చాలా తక్కువ సార్. మీరు ప్రతిదానికి చెప్పండి రెస్పాండ్ అవ్వకండి. మీకు విషయం చెప్పనా, మీ మీదకి వచ్చిన వారిని అందరినీ ఒడిసెలలో పెట్టి దేవుడు రాయిసిరినట్టు ఇసిరేస్తారు. అంటే దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏంటి చెప్పనా, గతకాలం తన ఒడిసెలతో ఫైట్ చేసిన విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది. ఒడిసెల్లో శత్రువుని ఇసిరేస్తాను. మీరు అలాగేగా ఒడిసెలతోనే కదా ఇసిరేశారు గొలియాతుని. మీరు యెహోవా యుద్ధం చేస్తున్నారు, వచ్చిన మీరు చదవండి. మీరు యెహోవాని యుద్ధం చేస్తున్నారు, యెహోవా తరపున యుద్ధం చేస్తున్నారు కనుక మీ తరపున యెహోవా యుద్ధం చేస్తారు. సార్ మీకు మళ్ళీ చెప్తున్నాను సార్, మీరు మా యజమానులు, మీరు నా యజమానులు, మీరు నా యజమానులు. ఎందుకు ఇన్నిసార్లు అంటుందో తెలుసా? మా ఆయన ఏమన్నాడంటే ఆడెవడు అన్నాడు. ఇప్పుడు నేను అంటున్నాను మీరెవరో కాదు, మా యజమానులు, మా పరిపాలకులు మీరే, మా భవిష్యత్తు రాజు మీరే అని చెబుతూ 29లో ఒక మాట అంటుందో చూడండి. నీ ప్రాణము తీటకైనను ఉద్దేశించిన ఎడల నా ఏలినవాడు నీ ప్రాణము నీ దేవుడని యెహోవా యొద్ద ఒకడు ఒడిసెలతో రాయి విసిరినట్టు ఆయన నీ శత్రువుని విసిరినట్టు. గొలియాతుని ఎలా విసిరేశాడో ప్రతి ఒక్కరిని అలాగే విసిరేస్తాడు. అయినా గొలియాతునే కొట్టిన మీకు ఎలాంటి వాళ్ళు టార్గెట్ ఏంటండి? ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తుందండి. ఆవిడ చెప్పిన మెసేజ్కి ఎవరు ఫిదా అయిపోయారు తెలుసా? దావీదు ఫిదా అయిపోయాడు.
దావీదుని కన్వే చేయడం ఎవరి వలన అవుద్దండి? కొన్ని మాట చెప్పనా, కోపంతో ఉన్నవాడికి కోపంతో కాకుండా ఆడిని తగ్గించకుండా ఆడి దగ్గర మనం తగ్గించుకుని మాట్లాడితే ఆడు కూడా తగ్గించుకుంటాడు. నువ్వు మొహంలో మొహం పెట్టి ఏంటి నీకు అంత కోపం పెట్టి ఏంటి నువ్వు కోపపడిపోతే అందరం భయపడిపోవాలి అంటాడు. ఏం చెప్తారు చెప్పండి? భయపడవా వెళ్ళరా అని చెప్తా కొట్టడా? నువ్వు వెళ్ళాడు ఇంకా రెచ్చగొట్టుకో, నువ్వు జోరేగలా. నువ్వు వెళ్ళినప్పుడు సమాధానపరిచినప్పుడు నువ్వు పెద్ద హీరోవి, నువ్వు పెద్ద కోపపడిపోతావు, నువ్వు కోపపడిపోతే వణికేయాలంటే ఎన్ని చెప్తుంటాడు. ఎలా ఉంటుందండి? వెళ్ళింది సార్, మీరు గొప్పవాళ్ళు సార్, మీ పిలుపు వేరు, మీ విధానం వేరు, మీ ఫైట్స్ వేరు, మీరు యెహోవా పక్షాన యుద్ధం చేస్తున్నారు. మీరు యెహోవా పక్షాన్ని యుద్ధం చేస్తే దేవుడు మీ పక్షాన్ని యుద్ధం చేస్తాడు. ఒడిసెల్లో రాళ్ళు ఇసినట్టు ఇసిరేస్తాడు. దేవుడికి వదిలేసిన విషయాలు మీరు రెస్పాండ్ అవుతారేంటి సార్? ఆ దేవుడి పని. మీ పని ఏంటి చెప్పిన? యెహోవా కొరకు యుద్ధాలు చేయండి. ఇలాంటి కుక్కలతోనా, ఇలాంటి దీనులతోనా, ఇలాంటి బలహీనులతోనా, ఇలాంటి మూర్ఖులతోనా, వీళ్ళతోనా మీరు యుద్ధం చేసేది? మీరు గొప్ప పనులు చేయాలి, దేవుని కొరకు యుద్ధం చేయాలి అని చెబుతూ 30వ వచనంలో యెహోవా నా ఏలిన వాడకు నిన్ను గూర్చి సెలవిచ్చిన మేలంతటిని నీకు తెలియజేస్తున్నాను, మేలంతటి నీకు చేసి ఉన్నాను. ఇశ్రాయేలు మీద అధిపతిగా నిర్ణయించిన తర్వాత నా ఏలిన వాడవగు నీవు పగ తీర్చుకున్నందుకే గాని మనోవిచారమైనను దుఃఖమైనను నా ఏలిన వాడవగు మీకు ఎంత మాత్రం ఉండకూడదు. అంటే దాని అర్థం ఏంటి చెప్తున్నా సార్? మీకు విషయం చెప్తున్నాను, మీకు ఎలా ఉందో తెలియదు కానీ రేపు పొద్దున ఖచ్చితంగా ఇశ్రాయేలుకి రాజు మీరే అవుతారు. ఆ రోజు రాజు అయినప్పుడు, మీరు హ్యాపీగా బతుకుతున్నప్పుడు, సింహాసనం మీద కూర్చుని దేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు మీ లోపల ఒక గిల్ట్ ఫీలింగ్ రాకూడదు. ఆ గిల్ట్ ఫీలింగ్ ఏంటి తెలుసా? పలానా టైంలో ఆవేశంతో నాబాలు యొక్క మనుషులను కూడా అమాయకుల రక్తాన్ని నేను చంపేశాను రా, సింధించాను రా అని ఆ రోజు మీరు ఫీల్ అవ్వకూడదు. ఎందుకంటే ఈరోజు తెలియకపోయిన రేపు తెలుస్తుంది, రేపు తెలియకపోయిన తర్వాత ఏదో ఒక రోజు మీరు స్థిరపడిన తర్వాత అమాయకుల కుటుంబాలు మీ కోపానికి రోడ్డు మీద పడిపోయిన మీకు తెలిస్తే ఆ రోజు హ్యాపీగా పరిపాలించాల్సిన మీరు ఏమవుతారు చెప్పిన? గిల్ట్ ఫీలింగ్తో ఉంటారు. నా ఏలిన వాడ మీ నుంచి నేను కోరుకుంటుందని చెప్పిన, మీరు ఎప్పుడు నిష్కారణముగా ఎవరి రక్తము సిందించకూడదు. అన్యాయంగా మీ వల్ల ఏ కుటుంబం చిదిగిపోకూడదు. ఎవరి వలన ఎవరు రోడ్డు మీదకి రాకూడదు. మిమ్మల్ని బట్టి అందరూ బాగుండాలి తప్ప మిమ్మల్ని బట్టి ఎవరు నష్టపోకూడదు. అందుకే మీరు రేపు పొద్దున సింహాసనం మీద కూర్చున్నప్పుడు మీ ప్రొఫైల్లో రిమార్క్స్ ఉండకూడదు. మీ సర్వీస్ బాగుండాలి, చెప్పుకోవడానికి బాగుండాలి. ఇలా రాజయ్యంట్రా, దేవుడు నన్ను ఇలా తీసుకొచ్చాడ్రా, నేను అడ్డగోలు తొక్కులు ఎవరినో తొక్కలేదురా, ఎవరిని నేను మోసం చేయలేదురా, అన్యాయపు రక్తం నేను ఎక్కడ ఒలికించలేదురా, ఎవరిని నేను బాధ పెట్టలేదు, నా వల్ల ఏ కుటుంబం రోడ్డు మీదకి రాలేదురా, దేవుడు నన్ను ఆస్వాదించి ఎంతగా నన్ను ఆస్వాదించి ఇంత సక్సెస్ మీట్లో ఈరోజు నన్ను రాజుగా కూర్చోబెట్టండి మీరు గర్వంగా చెప్పుకోవాలి సార్. మీ కోపం వెనకాల మాలాంటి అమాయకులు చచ్చిపోతే ఆ సింహాసనం మీద మీరు కూర్చొని సుఖంగా మీరు పరిపాలించగలరు చెప్పండి. అందుకే దీనురాలైన నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను, దయచేసి మీరు ఆ పనులు చెయ్యొద్దు. ఈరోజే కాదు ఏ రోజు చెయ్యొద్దు. మీరు కోపాన్ని అదుపు చేసుకోకపోతే మీకు మాట చెప్తున్నాను, మీరు పాపం చేసేస్తారనే దేవుడు ప్రేమించాడు గనక మీరు పాపం చేయకూడదని ఎవరిని పంపాడు తెలుసా? నన్ను పంపాడు. విషయాన్ని ఎంత బాగా వివరిస్తుంది చెప్పండి. ఒకవేళ మీరు పాపం చేసి దేవుడికి దూరమైన వాగ్దానాలకు దూరం అవుతారేమని దేవుడు నన్ను పంపించాడు. అందుకే దేవుడు పంపితే వచ్చిన మనిషిని నా మాట వినండి సార్, అమాయకుల మీద మీరు కత్తి దుయ్యొద్దు. ఎప్పుడైతే ఈ మాట చెప్పిందో కిందికి, అందుకు దావీదు నాకు ఎదురు పడుటకై నిన్ను పంపిన ఇశ్రాయేలు దేవుడని యెహోవాకు స్తోత్రము కలుగును గాక. మెసేజ్ అర్థమైంది అయ్యగారికి? ఎవరికి? నిజంగా నువ్వు రాకపోతే చెప్పండి, ఏం చేద్దని చెప్పు. నీకు విషయం చెప్తున్నాను అమ్మాయి, అదే సిస్టర్ అని వెళ్ళండి ఆయన. ఆ తర్వాత ఆ కిందికి వచ్చి ఆయన చెప్తున్నాడు ఏమనంటే, నీకు విషయం చెప్పాలి, నేను మీ ఇంట్లో ఉన్న ప్రతి మగాడిని చంపేద్దాం అనుకున్నాను, ఆడవాళ్ళందరిని వదిలేసి మగాళ్ళందరినీ చంపేద్దాం అనుకున్నాను, తీసి పడేద్దాం అనుకున్నాను, కానీ దేవుడు నిన్ను పంపి ఆ పాపం చేయకుండా ఆపేస్తాడు. ఇప్పుడు నేను నీకు థ్యాంక్స్ చెప్పడమే కాదు, చెప్పండి, దేవునికి థ్యాంక్స్, కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాను. కొన్నిసార్లు నేను ముగిస్తున్నాను, కొన్నిసార్లు మనం ఏదన్నా తప్పుడు పని చేస్తున్నప్పుడు మన సర్కిల్లో నుంచి దేవుడు మాట్లాడుతుంటాడు. ఎవరో ఒకరిని పంపిస్తాడు అడ్డంగా, వద్దని చెబుతుంటాడు.
ఆ టైంలో ఆగిపోతే అప్పుడు నీకు అర్థమవుతుంది, ఆ రోజు వాడు కలగ చేసుకోకపోతే నేను ఖచ్చితంగా మిస్టేక్ చేసేవాడిని. అప్పుడు నువ్వు చెప్పాలి, దేవా ఆ రోజు వాడిని పంపించినందుకు నీకు థ్యాంక్స్ మై లార్డ్ అని చెప్పాలి. నీకు స్తుతి కలుగును గాక, నీకు మహిమ కలుగును గాక. ఈ మనిషిని పంపించకపోతే నిన్ను తప్పులు చేసేవాడినో. దావీదు కూడా అంటున్నాడు, నువ్వు రాకపోతే నేను తప్పు చేసేవాడిని, నీ రాక వలన నేను తప్పులు చేయకుండా ఆగిపోయాను. అందుకే సామెతలో ఒక మంచి మాట అంటాడు, ముగిద్దాం. 25వ అధ్యాయం, సామెతల గ్రంథం 25వ అధ్యాయం, సామెతల గ్రంథం 25వ అధ్యాయం 11-12 వచనాలు తీయండి ఒకసారి. సమయోచితముగా పలకబడిన మాట, జ్ఞానము గల ఉపదేశకుడు కూడా అట్టివాడు, నమ్మకమైన దూత, తను పంపువారికి. ఎంత బాగా రాస్తున్నా చూడండి. బంగారపు కర్ణభూసం ఎట్టుదో, అపరంజి ఆభరణం ఎట్టుదో, వినివానికి చెవికి జ్ఞానము గల ఉపదేశకుడు అట్టివాడుగా ఉన్నో. ఇప్పుడు చెప్పండి, అబీగయాలు దావీదుకి ఎలా ఉంది చెప్పండి? మంచి నక్లీస్లా కనబడుతుందంట, ఆభరణంలా కనబడుతుందంట, జ్యువెలరీలా కనబడుతుందంట, చూడడానికి చాలా హెల్దీగా మాట్లాడుతున్నట్టు అనిపించిందట. దావీదు గారు మంచి మాటలు చెప్పినందుకు నేను వింటున్నాను. అందుకే ఆయన భవిష్యత్తులో ఆయన పాటలు రాసుకుంటే ఏమన్నా తెలుసా? నీతిమంతుల గద్దింపు నాకు తైలాభిషేకం అన్నాడు ఆయన. కొన్ని ఆటంకాలు దేవుడు నన్ను పంపించి, కొంతమంది వ్యక్తులు నా జీవితంలోకి పంపించి వద్దని ఆపుతున్నాడంటే వాళ్ళ ద్వారా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. నాబాన్ దగ్గర లేనిది దావీదు దగ్గర ఉందని చెప్పిన, ఆడు చెప్పినా వినడం. చెప్పండి, దావీదు చెప్తే విన్నాడు. ఇంకా మాట చెప్పిన, చెప్పేవారు చెప్పేలా చెబితే వింటారు. ఆడు వింటాడు, ఎవరు చెప్పండి? నాబాలు కూడా వింటాడు. ఆడు చెప్తే వింటాడు, కానీ చెప్పేవాళ్ళు చెప్పేలా చెప్పాలి. ఒకవేళ మీ ఆయన మూర్ఖుడైతే చెప్పేలా చెప్పి వింటాడు. నువ్వు ఈయన చెప్ప, మీ అమ్మ చెప్తావు, అన్నీ పట్టుకెళ్ళి మీ నాన్న చెప్తావు, ఏదో నీ ఫ్రెండ్ చెప్తావు, అన్నీ పక్కనోడు చెప్తావు. ఒకరోజు ఒక పాస్టర్ గారు మంచి ఎగ్జాంపుల్ చెప్పండి, నేను ముగిస్తున్నాను. బస్సు ఎక్కిందంట. బస్సు ఎక్కిన వెంటనే బాధలన్నీ పక్కన ఇంకో కాబట్టి ఉంటుంది కానీ బస్సులో అసలే ఇప్పుడు ఫ్రీ ఆధార్ కార్డులు అవి ఎక్కేసి కూర్చుని వెంటనే చెప్తుందంట, నాకు అన్ని బాధలే, పెళ్ళైన కాంచి ఇవే కష్టాలు, ఇబ్బందులు, నన్ను అర్థం చేసుకోడు, నేను చాలా ఎదురు చూస్తుంటాను, అలాగే ఇలాగని చెప్తుంటే అంత విన్న తర్వాత ఆ క్రిస్టియన్ బిలీవర్ అందంట, నాకు ఎంత బాగా చెప్తున్నావు కదా, నువ్వు ప్రపంచంలో ఎంతమందికి బాధ చెప్పినా నీ బాధ ఎవడో తీర్చడు. మరి ఎవరికి చెప్పాలంటే ఎవరికి చెప్పాలో ఆయనకి చెప్పు. ఎవరైనా మీ ఆయన అని చెప్పు. ఆడికి చెప్పు ముందు, నువ్వు అందరికి కాదు చెప్పండి, ఆడికి చెప్పు. మనం చెప్పాల్సిన వాళ్ళకి చెప్పండి. పక్క వాళ్ళందరూ చెప్తాం. ఆ పక్కోడు అలాగే ఇలా తిరగొచ్చి, మీ ఆవిడ మొన్న నాకు ఏం చెప్పిందో తెలుసా? ఏం చెప్పిందంటే మొత్తం చెప్పింది అంటాడు. ఏదది ఎక్కడుంది అని అడుగుతుంది. ఇలా రా పూజ చేద్దాం రా. నేను అడుగుతున్నా, మాట్లాడాలి, చెప్పేలాగా చెప్తే కన్వే అవుతారు, వింటారు. అది భర్త అయినా భార్య అయినా వింటారు. చక్కగా అర్థమయ్యేలా చెప్పాడు. చెప్పిన తర్వాత దావీదే విన్నాడు. వినంటున్నాడు, థ్యాంక్స్ అమ్మా, నువ్వు రాకపోతే నేను పాపం చేసేవాడిని, నిన్ను బట్టి నేను దేవుడిని మహిమపరుస్తున్నాను. అంతా అయిపోయింది. తిరిగి వచ్చే సమయానికి 36 ఏమవుతుందో చూడండి, ముగిద్దాం. అబీగయాలు తిరిగి, క్షమించను కొంచెం ఆలస్యమైంది, చెప్పనా ఆపానా? ఆ 2 వచ్చినా చెప్తే అయిపోతుంది. చెప్పనా? చెయ్యొద్దని చెప్పా, తెలిసిపోయింది మీకు. చెప్పండి కిందకి. అబీగయాలు తిరిగి నాబాలు నొద్దకు రాగా, రాజు విందు చేసినట్టు అతడు ఇంటిలో ఇంది చేసి తిరిగి వచ్చే సమయానికి ఏం చేస్తున్నాడు చెప్పండి. అబీగయాలు తిరిగి వచ్చే సమయానికి ఆ ఇమేజ్ చూడండి. నాబాలు నొద్దకు రాగా రాజు ఎందుకు చేసినట్టు. వీడు రాజు అంటే వీడు రాజా? రాజు కాకపోయినా రాజు పోజ్ ఎందుకు ఇస్తున్నాడు చెప్పండి. డబ్బులు ఉంటే ప్రతి ఒక్కరు ఎలా ఫీల్ అవుతాడండి? రాజు. అప్పుడప్పుడు డబ్బులు ఎక్కువైపోయినాయి అనుకోండి, ఎంత అంటాడు చూసాడు. ఎక్కువ మాట్లాడుకో, రోడ్డు కొనేస్తాను ఏమనుకుంటా. రోడ్డు పక్కింటితో కూడా గోడ కొనేస్తా అంటాడు, ఇల్లు కొనేస్తా అంటాడు.
ఆడికి డబ్బులు ఎక్కువైపోతే ఆ పొజిషన్ చూడండి మారిపోయింది. రాజుని ఇచ్చినట్టు చెల్లా చెదిరేశారు. ఎంత చెదిరేశాడంటే మీరు గుర్తుపెట్టుకోండి, అదే ఇందు కార్యక్రమంలో ద్రాక్ష తిత్తులు రొట్టెలు ఇవన్నీ ఆవిడ పట్టుకెళ్తున్నా దావీదికి ఆ మనిషి ఇక్కడి నుంచి నా ఆస్తి నా భార్య పట్టుకెళ్తుందని కూడా తెలియనంత మత్తులో ఉన్నాడు. నడుతున్నాను, ఆవిడ ఎక్కడి నుంచి పట్టుకెళ్ళింది? ఆ మెటీరియలే పట్టుకెళ్ళింది. ఆ మెటీరియల్ అంతా పట్టుకెళ్తున్నా అతనికి కనీసం ఏం జరుగుతుందో కూడా స్పృహ లేదు. బాగా మత్తెక్కువైపోయాడు. రాజు పార్టీ పెట్టాడు. బహుగా సంతోషిస్తున్నాడు. మత్తుగా ఊగుతున్నారండి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మూర్ఖులు ఎప్పుడు ఎలా ఉంటారో చెప్పిన మత్తుగా ఉంటారు. వీళ్ళకి ప్రమాదం ఉంది. ఎంత ప్రమాదం ఉందంటే సావు కత్తేసుకొస్తుంది. ప్రమాదం దగ్గరకు వచ్చి ఎంత ప్రమాదం వస్తుంటే ప్రమాదం ఉందని గుర్తించాడా? సమస్య ఉందని గుర్తించాడా? అరే దావీదు కత్తేసుకొస్తుందని ఏం గుర్తించకుండా ఏం చేసుకుంటున్నాడు చెప్పండి? సుఖభోగాల్లో పాడి. ఇప్పుడు సమాజం కూడా ఏం చేస్తుంది చెప్పండి? ఈ పార్టీలు చేసుకున్న మొత్తున్న వాళ్ళందరూ సుఖాల్లో లగ్జరీలో తిరుగుతున్న వాళ్ళందరికీ ఏమైందో తెలుసా? మాకు ఇంకా ఏం జరగదనుకుంటున్నారు, కానీ వాళ్ళకి పక్కనే మరణం పొంచుందన్న సంగతి ఈడికిలాగా వాళ్ళకు కూడా తెలీదు. అబీగయల్ లాంటిది ఎవరో విశ్వాసి మన పక్కన ఎవరో ఒకరు ఉన్నారు కాబట్టి బతికి బట్ట కడుతున్నాం, కానీ మనం వేసిన తిక్క పనులకి ఎప్పుడో చెప్పండి చంపి పడేయాలి. మత్తులో తిండిలో సుఖంలో ఊగుతున్న ఈ వ్యక్తికి ఏం పొరకెక్కడ డబ్బులు ఎక్కువైపోయి బిజినెస్ బాగుంది, బాగా దిగుబడి వచ్చింది, పార్టీలు పెట్టారు నడుతున్నారు. ఆ చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరండి? ఆర్మీ కమాండర్సా? ఆ చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరండి చెప్పండి? నడుతాను. ఆ చుట్టూ పార్టీకి వచ్చింది ఎవరు? దేశ అధినేతలా? ఆ చుట్టూ పార్టీకి వచ్చింది ఎవరు చెప్పిన? బొచ్చు కత్తిరించి బొచ్చుగాలి వాళ్ళందరూ ఎవరో? ఏ బొచ్చు? గొర్రె బొచ్చు కట్టించే వాళ్ళకి ఎంత పెద్ద పార్టీ ఎత్తున్నాడంటే ఇన్ని ఏమనాలండి? నడుతున్నాను. గొర్రె బొచ్చు కత్తిరించేవాడి కన్నా డబ్బు చల్లేశాడు, కానీ దేవుని పిల్లలకు గుప్పుడు మెతుకులు పెట్టరంటే పెడుతున్నారు. ఈరోజు ఈ సమాజానికి ఆ జబ్బు ఉందలేదు చెప్పండి. ఫంక్షన్లకి వెచ్చలవిడి డబ్బులు ఖర్చు పెడతాం, పార్టీలకి వెచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెడతాం, రెస్టారెంట్లో వేలు ఖర్చు పెడతాం, కానీ దేవుని పిల్లలకి రూపాయి ఇవ్వండ్రంటే ఇస్తారా? ఈరోజు వీడివ్వడు, ఆ రోజు వాడివ్వలేదు, ఈరోజు చెప్పండి వీరు ఎవరు? దేవుని పిల్లల కన్నా పేదోళ్ళ కన్నా ఎప్పుడూ డబ్బులు ఇవ్వడానికి మనుషులకు చేతులు రా, కానీ వెచ్చలవిడిగా తాగేసి దొలుతున్నాడట. ఆ రాత్రి అంతా చూసింది. ఆ మూర్ఖుడికి, ఆ తాగుబోతుకి ఆ రాత్రి ఏం చెప్పలేదట. చెప్తే ఏమవుతుంది చెప్పండి? చెప్తే ఏమంటారు చెప్పను? ఆ మత్తులో ఆ దావీది కత్తి తెస్తే మేము తీయమా అంటాడు వీడు. తాగేసిన వాళ్ళు ఏం మాట్లాడతారండి? మొన్న తాగేసి అప్పుడు నేను చాలా మెసేజ్లు చెప్పాను. తాగేసిన ఏమంటారు? తాగేసినాడు అప్పుడు అంటున్నాడు, ఆ టైంలో మాకు జాబ్ వచ్చిన కొత్తలు ఇక్కడే ఈ సూర్య ప్యాలెస్ దగ్గర మాది ర్యాపిడ్ ఫోర్స్ ఆఫీస్ ఉండేది. ర్యాపిడ్ ఫోర్స్ ఉండేది కదా రాజమండ్రిలో, మిలిటరీ యూనిఫామ్ వేసుకుని. అప్పుడు ఆ కొత్త టీం ఫామ్ అయింది. ఆ టీం నాకు నిలబడి మా ఆఫీస్ ఎదురు కూడా అంటున్నాడు, ఎవరినాడు కడుతున్నావు రాజధాని అక్కడ అంటున్నాడు. తాగేసి వచ్చాడు పొద్దున్నే. తాగేసి వచ్చి ఇలా గాల్లో చూసి ఎవరినాడు కడుతున్నావు అని, రాజధాని నన్ను అడిగావు, నువ్వు రాజధాని అక్కడ కడుతున్నావు అంటున్నాడు. ఎవరినే? చంద్రబాబు నాయుడు గారిని. నీడు తాగేసి రోడ్డు మీద పొద్దున్నే నిలబడిపోయి ఎవరిని అంటున్నాడు చెప్పండి? తాగేసిన ఉంటుంది చెప్పండి. తాగేసినకి ఏమైనా మంచి మర్యాద, వాడి జ్ఞాపకం ఏమన్నాడు బుర్రకెక్కుతాయా? ఆ టైంలో ప్రభు అన్నట్టు మంచి చెబితే పందుల మధ్య చెప్పండి మంచి మాటలు ముత్యాలు జల్లినట్టు అయిపోతాయి. ఆ టైంలో ఏం చెప్పలేదు. నైట్ అంతా ఊరుకుంది, పొద్దున్నే లేచింది. ఉదయాన్నే నాబాల్ దగ్గరికి మత్తు తగ్గిన తర్వాత అతని భార్య అతని దగ్గరకు వచ్చి జరిగిన సంగతులన్నీ తెలియజెప్పగా అతని భయము చేత గుండె పగిలెను. అతడు రాతి వలె బిగిసిపోయాడు. ఆపేద్దాం. నేను అడుగుతున్నాను, నిజమైన భార్య కనుక ఏం జరిగిందో ఓపెన్గా చెప్పింది. నైటే చెప్పేద్దు నువ్వు, ఎందుకంటే వినే కండిషన్లో నువ్వు లేవు. భార్యగా నేర్చుకోవాల్సిన మరొక గుణం ఏంటో తెలుసా? ఈవిని బట్టి ఆమె ఏ విషయాలు భర్త కళ్ళు గప్పే చెప్పండి పనులు చేయలేదు. నిజాయితీగా చెప్పింది, అయ్యా ఇంత ప్రమాదం జరిగింది, నేను ఇలా హెల్ప్ చేశాను, లేదంటే రాత్రే మన వాళ్ళందరినీ ఈ పార్టీలోనే మీకు తెల్లారి జరిగే దిన కార్యక్రమం చెప్పండి అయిపోదునయ్యా, మీ తిత్తి అక్కడే చెప్పండి తెగిపోదునయ్యా, మీ లోట అలాగే చెప్పండి ఎగిరిపోనయ్యా, మొత్తం అంతా చెప్పింది. ఆడుగుండా ఆగిపోయిందంట. నేను అడుగుతున్నాను, రాత్రంతా ఆ హృదయం ఏ మత్తు చేత అయితే ఆనందించిందో ఇప్పుడు ఆ హృదయం భయం చేత బిగిసుకుపోయింది. మరో మాట చెప్తున్నాను, రాత్రంతా ఏ తాగుబోతులతో అయితే ఆ హృదయం ఆనందించిందో ఇప్పుడు భయం చేత నిశ్శబ్దం అయిపోయింది. ఒక మాట చెప్తున్నాను,
మూర్ఖుడు మార్పు వైపుగా ఆలోచించడం స్టార్ట్ చేశాడు. భయపడిపోయాడంటే నడుతాను. ఇప్పుడు ఎందుకు పార్టీ పెట్టట్లేదు? భయం వేసింది. ఇప్పుడు ఎందుకు పిలవట్లేదు? భయం వేసింది. ఒక్క మాటలో చెప్పిన, నిజం పచ్చిగా తన భార్య మొహమాటం లేకుండా చెప్పేసరికి మార్పు వైపుగా ఆలోచించాడు. కానీ విషయం ఏంటంటే దేవుడు వాడికి ఎక్కువ అవకాశం ఇవ్వలేదు. ఎన్ని మార్లు గద్దించినాను విననొల్లని వాడు హఠాత్తుగా చెప్పండి మరణమైపోతాడు. దేవుడిక చెప్పండి తీసాడు. ఎందుకంటే ఈ మనిషికి అవకాశం ఇచ్చిన మళ్ళీ అలాగే తయారవుతాడు. చెప్పాడు పలుమార్లు ఆవిడ చెప్పుంటుంది, ఎన్నోసార్లు ఆవిడ చెప్పుంటుంది. ఇది కరెక్ట్ కదండి, ఇలా మాట్లాడకండి, ఈ మూడుతనం తగ్గించుకోండి, మనుషులతో సమాధానంగా ఉండండి, డబ్బే ధ్యేయం కదండి, కాస్త పక్కోడు కొడుకు ఇప్పుడు మెతుకులు పెట్టాలండి. మీకు మాట చెప్తున్నాను, మీ ధనంలో నేను చాలా నమ్మకంగా ఉన్నానండి, నేను గుణవతిని ఎప్పుడు మిమ్మల్ని నేను మోసం చేయలేదండి, మీరు ఇన్ని బాధలు పెట్టినా నేను రోడ్డు మీదకి వెళ్ళలేదండి, మనం ఆనందంగా ఉందామని ఎన్నోసార్లు చెప్పుండాలి. ఇన్నిసార్లు చెప్పిన ఈ మనసుకు బొరకెక్కలేదు, కానీ ప్రమాదం పొంచి వచ్చిందని కానీ గుండె ఆగిపోయింది. రాయిలాగా పడిపోయాడట. సరిగ్గా 10 రోజులు ఏ పార్టీలు లేవు, ఏ యొక్క కార్యక్రమానికి ఎవరినే పిలవలేదు. 10 రోజులు అయిన తర్వాత యెహోవా నాబాలుని మొత్తగా చనిపోయాడు. ఎవడు చెప్పనా, నాబాల్ని ఈ 10 రోజులు కాదు ఇంకో 10 రోజుల తర్వాత అయినా దేవుడు చంపేస్తాడు. కానీ ఎవరు చంపకూడదు చెప్పండి? దావీదు చంపకూడదు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మూర్ఖులైన వారిని మనం ఏం చేయకూడదు, అలా వదిలేయండి, రిప్లైలు ఇవ్వకండి, పట్టించుకోకండి, ఏం చేయకండి. వాడికి ఒక టైం పీరియడ్ ఇస్తాడు దేవుడు. చూస్తాడు. ఆ చూసి ఏం చేస్తాడు చెప్పండి? ఒకే రోజు తీసేస్తాడు. ఇప్పుడు బాగానండి, ఇప్పుడు ఇలాంటి తల్లికి తన భర్త చనిపోయాడు. మంచోడో చెడ్డోడో కలిసి కాపురం చేసింది. మూర్ఖుడో లేదా విశాల హృదయంగా ఎవడో ఒకడు మొత్తం మీద కాపురం చేసింది. ఆ ఉన్న ఒక్క తోడు చనిపోయింది. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఆమెకి ఎవరు తోడు? ఇప్పుడు ఆవిడ పేరేంటో తెలుసా? వివేకవంతురాలు కాదు, విధవరాలు. ఇప్పుడు ఆవిడ పేరేంటో తెలుసా? సంసారి కాదు, ఏకాకి. ఇప్పుడు ఆవిడకి ఎవరు తోడంటే ఆమె పరిస్థితి ఎవరు తోడని ఆమె ఆ ప్రశ్న లేవనెత్తబడక మునిపే ఓ గుడ్ న్యూస్ వచ్చింది. ఆ గుడ్ న్యూస్ ఏంటంటే దావీదు గారు పెళ్లి చేసుకుంటారు. ఎవరిని? అబీగయని. నేను అడుగుతున్నాను, వెంటనే ఆవిడ రెస్పాండ్ ఎలా ఉందో చూడండి ఒకసారి. నాబాలు చనిపోయినని దావీదు విని యెహోవా నాబాలు చేసిన కీడును అతని తడ మీదకి రప్పించను గనక. ఇప్పుడు చెప్పండి, మరణాన్ని బట్టి ఈమె దుఃఖిస్తుంది, మరణాన్ని బట్టి దావీదు దేవునికి స్తుతులు చెల్లిస్తారు. ఈ సందర్భంలో మనకు కనబడిన పదాలు ఏంటి చెప్పిన? ఆ మనిషి చనిపోతే ఎవరు ఏడవట్లేదు. ఇంకా మాట చెప్పిన, భార్య కూడా పెద్ద ఏడవట్లేదు. అంటే మూర్ఖంగా బ్రతికిన ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిన మాట అని చెప్పిన, మనం చచ్చిపోతే ఎవరు ఏడవరండి. బతుకున్నప్పుడు నలుగురు సహాయం చేయకుండా, బతుకున్నప్పుడు నలుగురితో మంచి అనిపించుకోకుండా, బతుకున్నప్పుడు నలుగురు కలిసి వచ్చే పనులు చేయకపోతే, పోగేసుకుని ఒకరోజు పార్టీల్లో తిరిగి సుఖభోగాల్లో తిరిగి చస్తే రేపు పొద్దున్న నాశనం పోయింది అనుకుంటారు గుర్తుపెట్టుకోండి, శనుదులు పోయింది అనుకుంటారు గుర్తుపెట్టుకో, నీ ఇంట్లో కూడా ఆనందిస్తారు గుర్తుపెట్టుకో, బరువు వదిలిపోయింది అనుకుంటారు గుర్తుపెట్టుకో. నువ్వు చచ్చిపోయినప్పుడు నీ భార్య అడగపోయి, నువ్వు చనిపోయినప్పుడు నీ పిల్లలే అడగపోతే, నువ్వు చనిపోయినప్పుడు నీ ఇంట్లో ఎక్కువ రోజులు నీ గురించి ఆలోచించకపోతే అదొక బతుకే, అదొక జీవితమే. ఎవడికి కూడా సహాయం చేయకుండా బాగా పోగేసుకుని ఇలా అర్ధాంతర సాగు చేస్తే అడు ఎవరికి రూపాయి పెట్టలే, ఇలాంటి పోతే అడు ఉంటే అట్టా, లేకపోతే ఎవడికి ఉపయోగపడి పోతే పోడాని అనుకుంటే అదొక బతుకే. ఆయన కొట్టి ఈయన కొట్టి ఆయన తిట్టి ఈయన తిట్టి ఆడి మీద లాగి ఈడి మీద లాగి మొత్తం మీద పొగరగా బతుకు రోజు చస్తే నువ్వు చచ్చినందుకు అందరూ ఆనందిస్తే అదొక జీవితమే. నీ దిన కార్యక్రమానికి వచ్చి నీ మీదే జోకులేస్తే అది మంచి సాక్ష్యమే. అందుకే బైబిల్ చెప్తుంది, మూర్ఖుడు ఎలా చనిపోడు తెలుసా? తిందము, త్రాగుదము, సుగిందము, రేపు జీవితం ఉందో లేదో ఎవడు చూస్తారు అనుకున్నాడు, జడ్జాగా బతికేద్దాం అనుకున్నాడు. కానీ వాడు ఎక్స్పెక్ట్ చేయండి ఏంటంటే మరణం వాడు తలుపు తట్టింది, చచ్చిపోయి ఆవిడ ఒంటరి అయిపోయింది. అడుగుతాను, ఎంత అందగత్తే, చిన్న వయసు మరి పెద్ద వయసు నాకు తెలియదు, కానీ ఎంత అందగత్తే రోడ్డున పడింది. తన జీవితం ఒంటరి అయిపోయింది, తనకి ఎవరూ లేరు. ఇలాంటి పరిస్థితుల్లో దావీదు గారు పెళ్లి చేసుకుంటా అన్నాడు. ఈ పెళ్ళిళ్ళు గొడవ ఏంటో, ఆ తర్వాత ఇంకొక ఆవిడని చేసుకున్నాడు, ఎవరో ఉంది యజ్రాయిల్ అయిన స్త్రీ, ఆవిడ గొడవ ఏంటో, ఆ తర్వాత సౌలు గారు వాళ్ళ అమ్మాయిని చేసుకున్నాడు కదా, ఆ మేక, ఈవిడినట్టుకెళ్ళి ఆ సౌలు ఇంకొకరికి ఎవరికో చేసాడు ఏంటో, ఈ పెళ్ళిళ్ళ రాజీ గొడవ అంతా ఏంటో చెప్పండి. ముఖ్యాంశాలు
చెప్పండి. వచ్చే వారం చూద్దాం. ఆ పెళ్లి కార్యక్రమం ఏమైనా ఉంటే చెప్పండి. వచ్చే వారం దగ్గరున్న అందరూ ఆ పెళ్ళికి చెప్పండి అటెండ్ అవుతాం. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.